ఓసారి ఒక తమిళ పత్రిక ఉంది దినతంతి అని, టైంలో జయచిత్ర నేను చాలా సినిమాల్లో చేస్తాను. వాడు ఆ దినతంతిలో ఫస్ట్ పేజ్లో సెకండ్ మెయిన్ హెడ్డింగ్లో మా ఇద్దరు పెళ్ళి అని రాశాడు. అయిపోయిన తర్వాత ఒక నెల రోజులు అయిన తర్వాత ఆ రోజు మార్నింగ్ ఫ్లైట్లో ముగ్గురు ఒకే తాడు కూర్చొని ఫ్లైట్లో ఎక్కి ఆడు మళ్ళీ పేపర్లో, ఆ రోజు ఈవినింగ్ పేపర్లో ఆ రోజు మేము రాసింది నిజం. వాళ్ళిద్దరు పెళ్లి హైదరాబాద్లో చేస్తుంది. నాకు అప్పుడు అనిపించేది, అప్పుడు ఆ రోజుల్లో రిక్షాలు కదా, మంచి రిక్షా కట్టించుకొని మా ఆవిడని తీసుకొని వెళ్ళి సినిమా చూసేసి హోటల్కి వెళ్ళి భోజనం చేసి ఇంటికి రావాలనేది ఒక కోరిక. అస్సలు దగ్గర అంటే ఎప్పుడు కూడా పెళ్లికి ఎన్నో ఆ కార్యక్రమం జరిగే వరకు మధ్యలో ఉండే పీరియడ్ ఈజ్ ఎ వండర్ఫుల్ పీరియడ్. జీవితంలో ఇంతవరకు ఎక్కడ ఫెయిల్ అవ్వాల, రాజకీయ రంగంలో ఫెయిల్ అయ్యాం. ఒకసారి వెళ్ళినప్పుడు ఓడిపోయాను. అవును రెండోసారి గెలిచారు. అంటే గెలిచి ఓడిపోయాను. అవును 7 కాన్స్టిట్యున్సీలో 6 గెలిచి ఒక్క దాంట్లో దగ్గర తేడా వచ్చి, ఇక్కడ వచ్చిన మెజారిటీ మొత్తం ఒక్క దాంట్లో లాగేసి చివరికి ఓడిపోయినట్టు చేసింది ఎవరు? తిరుపతిలో ఒకసారి ఇందిరాగాంధీ మీటింగ్ జరిగింది. అందరికంటే ఎవరు ఎన్టీఆర్ వచ్చాడంటే అందరూ లేచేసి వెళ్ళిపోతాం. ఏమిటి ఆవిడకి దాచిపోయింది. ఆయన చనిపోయారు ఆయన వార్త నాకు ఫోన్లో చెప్పారు. వచ్చి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. తెలియకుండా విపరీతమైన ఏడుపు వచ్చేసి, ఆ ఏడుపు కూడా వెక్కెక్కి ఏడ్చాడు అంటారే, అలా నేను అంతకుముందు ఎప్పుడు ఏడ్చాడు. మార్నింగ్ వాక్కి వెళ్తాం, రోజు వాక్కి వెళ్ళి వాక్లో నడుస్తున్నా ఫోన్ మోగింది. హలో అండి అంటే మురళీమోహన్ గారా? అవునండి, మేము ఢిల్లీ నుంచి హోమ్ మినిస్ట్రీ నుంచి మాట్లాడుతున్నామండి. వీళ్ళు చెప్పి సంతోషాన్ని పంచుకోవాలని ఉంది, కానీ వాళ్ళకి మాట ఇచ్చి. అంటే మీకు ఆలస్యం అయింది అనే భావన మీకు ఎప్పుడు కలిగింది సార్? అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్కి మీరు పోటీగా ఇస్తున్నట్టుగా రీసెంట్గా ఒక టీజర్ చూసా. ఇది నా మీటింగ్. వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, వచ్చి కథ చెప్పారు. కానీ హీరో ఎవరయ్యా అన్న. మీరే హీరో అండి అన్న. ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి గారి నెంబర్ 1 కృష్ణరాజు గారు అన్నాడు, మంచి వెళ్ళవుతాడయ్యా, వెళ్ళవుట్ పెట్టండి బాబు, ఇండస్ట్రీకి మొగుడవుతాడు. అందరికీ నమస్కారం. సినిమా సెలబ్రిటీస్ విషయాలని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అందుకనే నేను ఫస్ట్ టైం పాడ్కాస్ట్ ద్వారా తొలి ఇంటర్వ్యూ, మొట్టమొదటి ఇంటర్వ్యూ మురళీమోహన్ గారిది ఈ పాడ్కాస్ట్ ద్వారా మీకు చేస్తున్నాను. నమస్కారం అండి మురళీమోహన్ గారు. సో మీరంటే అందరికీ చాలా ఇష్టం. సో మీరు ఇంతవరకు చెప్పని విషయాలు ప్రేక్షకులకు తెలుసుకోవాలనుకుంటే ఏం చెప్తారు? ముందు అసలు ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న సురేష్ కొండేటి గురించి 2 మాటలు చెప్పాలనుంది సార్. ప్రపంచ దేశాల్లో సినిమా అంటే లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా మన భారతదేశంలో, అంతకంటే ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో సినిమాకి విపరీతమైన ప్రాముఖ్యత ఉంది. సినిమా కబుర్లు తెలుసుకోవాలని, సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలు చదవాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా కోరుకుంటారు. కానీ అన్నీ అందుబాటులో ఉండవు. సురేష్ కొండేటి అయిన ఒక చిన్న యువకుడు ఒక జర్నలిస్ట్గా హైదరాబాద్ వచ్చి నేను ఒక జర్నలిస్ట్గా చేయదలుచుకున్నానండి అని చెప్పి పెద్దల ఆశీస్సులు తీసుకొని సంతోషం అనే ఒక మ్యాగజైన్ని, అద్భుతమైన మ్యాగజైన్ పెట్టి ఇప్పటికి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కూడా చేసుకున్నటువంటి ఏకైక మ్యాగజైన్ తెలుగులోనే కాదు, నాకు తెలిసి భారతీయ భాషలో ఏ భాషలో కూడా ఉండదు. పెద్ద సంస్థలు, పెద్ద వాళ్ళందరూ కూడా మొదలుపెట్టిన కొన్న 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 20 ఏళ్ళు చేశారేమో కానీ ఇంత లాంగ్విటీ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. అయితే కేవలం ఓన్లీ మ్యాగజైన్ పెట్టి మ్యాగజైన్ ద్వారా తెలియటమే కాకుండా డైలీ న్యూస్ అనేది మాత్రం ఒక అద్భుతమైనటువంటి ఇది విషయం. చాలామంది సినిమా వార్తలు రోజు వినాలనుకుంటారు. ఇవాళ మాలాంటి వాళ్ళని కూడా, సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని కూడా బయట ఏం జరుగుతుందని తెలియట్లా మాకు కూడా. సురేష్ కొండేటి గారి ఆ వార్తలు ప్రతిరోజు చూస్తూ ఉంటాం. దాంట్లో ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఏ సినిమాలు రిలీజ్కి వచ్చినాయి, లేకపోతే ఏ సినిమాలు కొత్తగా మొదలైనవి, ఇవి స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. దానిలో ఇప్పుడు సురేష్ కొండేటి గారు ఈసారి మరి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా
సినిమా వార్తలు అందేటట్టుగా, సినిమా ఇంటర్వ్యూస్ వినేటట్టుగా, చూసేటట్టుగా తెలుసుకో బై సురేష్ కొండేటి అనే కొత్త దీన్ని ప్రారంభించారు. ముఖ్యంగా ఈరోజు నన్ను మొట్టమొదటి ఇంటర్వ్యూ పిలిచినందుకు థ్యాంక్ యూ సార్. చాలా చాలా సంతోషం. సురేష్ కొండేటికే కాదు, మీ అందరికి కూడా. మీ అందరూ కూడా ఎన్నో రకాలుగా మీ అభిమానాన్ని చూపించారు కాబట్టి ఈరోజు నేను స్థితిలో ఉండగలిగాను. అందుకు మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఎప్పుడు ఎవరికి చెప్పండి అంటే ఏమో ఉండవు, చెప్పండి. అది అవును. నా జీవితం తెరిచిన పుస్తకం. ఎస్, కరెక్ట్ అండి. అన్నీ అందరికీ తెలుసు. నేనేం రహస్యాలు ఉండవు నా దగ్గర. అవును. తర్వాత నా తెల్లకాగితం మీద నల్లమచ్చ అనేది లేని జీవితం నా జీవితం. ఇప్పటి వరకు ఎవరు కూడా వేలెత్తి చూపించేటటువంటిది చందమామ లాంటి. నా సినిమా నటనలో కానీ, నా వ్యాపార రంగంలో కానీ, నా రాజకీయ రంగంలో కానీ, నా ఆధ్యాత్మిక రంగంలో కానీ ఎవరో కూడా ఏలు పెట్టి చూపించేటువంటి ఇది లేదు. అది మా కుటుంబం తరఫు నుంచి వచ్చింది. ఇది అంటే మా నాన్నగారు, మా అమ్మగారు మాకు ఇచ్చినటువంటి కొన్ని జీన్స్ అనివ్వండి, లేకపోతే అలవాట్లు కానివ్వండి. మా అమ్మగారికి భక్తి చాలా ఎక్కువ. ఓకే, అవును. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా మాకు పొద్దున్నే లేవగానే దేవుడికి దండం పెట్టుకొని ఎలా లేవాలి, రాత్రికి నిద్రపోయేటప్పుడు ఎలా దేవుడికి దండం పెట్టుకొని పడుకోవాలి అని ఇలాంటివన్నీ కూడా చెప్పేవారు. అలాగే మా నాన్నగారు ఆయన ఫ్రీడమ్ ఫైటర్. ఆయన చాలా సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రం రావడం కోసం ఎన్నో త్యాగాలు చేసి జైళ్ళకి వెళ్ళి ఎన్నో ఆస్తులు నష్టపోయి అట్లా చేసిన ఆయన దగ్గర నుంచి కొంత రాజకీయం వంట పట్టింది. ఓకే. అమ్మగారి దగ్గర నుంచి ఏమో భక్తి, దేవుడు అవును. ఇది వంట పట్టింది. అవును. ఇక నాకు చిన్నప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనే కోరిక తప్ప ఓ సినిమా యాక్టర్ అవ్వాలనో రాజకీయ నాయకుడు అవ్వాలనో నాకు ఎప్పుడు కోరిక లేదు. దాని మూలంగానో ఏమో నేనైతే చెప్పలేని బాగానే చదువుకునేవాడిని, ఉత్తమ విద్యార్థిలాగానే ఉండేవాడిని, ఇప్పుడు అన్ని క్లాసులకి వెళ్ళేవాడిని, శ్రద్ధగా పాఠాలు వినేవాడిని, బాగా చదువుకునేవాడిని. కానీ పరీక్షలు రాసేటప్పటికి వచ్చేప్పటికి బాగా తెలిసిన క్వశ్చన్స్ కూడా మర్చిపోతూ ఉండేవాడిని. ఓకే. ఏమిటో నాకు తెలియదు, మరి టెన్షన్ ఏమైనా ఉండి ఎట్లా జరుగుతుందా లేకపోతే ఏమిటి అనేది నాకు అర్థమయ్యేది కాదు. కోఎడ్యుకేషన్ అండి అప్పుడు. కోఎడ్యుకేషన్ అదే. అంటే హై స్కూల్ చదివే వరకు కోఎడ్యుకేషన్ ఉంది. ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత కోఎడ్యుకేషన్ ఉంది, కానీ మా సెక్షన్ ఎస్పెషల్లీ ABCDE అని ఉండేవి ఇంటర్మీడియట్లో. నాది బి సెక్షన్లో ఎవరు లేడీస్ లేరు. అంటే ఎగ్జామ్ రాసే ముందెవరు వస్తారు, వెనకాల ఎవరు వస్తారు, పక్కన ఎవరు వస్తారు, లెఫ్ట్ ఎవరు వస్తారు అనుకుంటాం సార్. అవును. మంచోడు వస్తే కొంచెం మనకి ఏదైనా మర్చిపోయింది గుర్తు వస్తుంది. అట్లా ఎవరైనా కాపీ కొట్టారు ఎప్పుడైనా? ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా స్కూల్లోకి వచ్చిన విద్యార్థులు కూడా ఒకే విధంగా ఉండరు. బాగా చదువుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, మెల్లగా కబుర్లు చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటెండెన్స్ అవగానే వెనక బెంచీల్లోంచి వెళ్ళిపోయి క్యాంటీన్లో కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు మరి కొంతమంది ఉంటారు. మమ్మల్ని అందులో బుద్ధిమంతులు అని చెప్పి నన్ను, మన హీరో కృష్ణ గారిని ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టారు. ఆయన నేను పక్కనే కూర్చునేవాళ్ళం. ఓకే. సో అలా చాలా మంచి మా ఇద్దరి మధ్యలో ఆనాటికి ఈనాటికి కూడా మంచి స్నేహం ఉంది. వాళ్ళ తొందరపడి వెళ్ళిపోయాడేమో అని అనిపిస్తుంది, కానీ అలాంటి వ్యక్తులు ఇంకా ఉండాలి. ఓకే. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో దేవుడు అని చెప్పుకోదగ్గ వ్యక్తి కృష్ణ గారు. మా కాలేజీలో చదువుకునేటప్పుడు వైట్ డ్రెస్ వేసుకొని చక్కటి మంచి గిరదాలు చుట్టది చాలా అందంగా ఉండేవాడు. అవును. ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. నాకు బాగా పరిచయం అవడం వల్ల నాతో మాట్లాడేవాడు. 4-5 ఫ్రెండ్స్ ఉండేవారు, అంతకంటే ఎక్కువ ఉండేవారు కాదు. కాలేజీలో పెట్టిన నిక్నేమ్లు బాగా పెడతారు కదా కాలేజీలో. అవును. ఈయనకి దేవుడు అని పెట్టారు కాలేజీలో ఉండి. కానీ మరి ఏ ముహూర్తాన్న దేవుడు అని పెట్టారో కానీ సినిమా ఇండస్ట్రీలో నిజంగా దేవుడు అంటే ఆయన సూపర్ స్టార్ కృష్ణ. ఎందుకంటే నిర్మాతలు ఏందే నటుడు లేడు, దర్శకుడు లేడు, సినిమా పరిశ్రమే లేదు. పరిశ్రమ ఇవాళ నిలదొక్కుందంటే నిర్మాతల మూలంగానే. అవును. అయితే నిర్మాత మరి అంత డబ్బు పెట్టుబడి పెట్టి అవసరమైతే భార్య మెడలో ఉన్న మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టి వచ్చి సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కృష్ణ గారు తన లైఫ్లో ఎవరిని కూడా డబ్బులు ఇస్తే కానీ నేను షూటింగ్కి రాను అనే మాట అనలేదు. నాకు ఇంత డబ్బులు ఇస్తేనే చేస్తాను నేను అనుకోలేదు. మంచి నిర్మాత, మంచి టెక్నీషియన్, పర్ఫెక్ట్గా అన్న ప్రకారం ఎవరు తీస్తారో వాళ్ళకే డేట్లు ఇచ్చేవాళ్ళు. ఓ సందర్భంలో ఆయన నటించిన సినిమా అటర్ ఫ్లాప్ అయింది. ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ కనపడలా.
కొన్ని రోజులు అయిన తర్వాత ఇదేంటి ఇదివరకు వచ్చేవాడు రోజు మన దగ్గరికి రావట్లేదు ఏంటి ఏమైపోయాడు ఏంటి అంటే అప్పుడు ఈయనుండేవారు కదా కృష్ణ గారు పెద్ద బ్రదరు హనుమంతరావు గారు. హనుమంతరావు నుంచి హనుమంతరావు ఏమయ్యాడే ఆ ప్రొడ్యూసర్ కనపట్టలేదు అంటే ఏం సినిమా ఫ్లాప్ అయిపోద్ది కదా అనుకోని బయటికి రావట్లేదు ఇంట్లోనే ఉంటున్నాడు అన్నాడు. లేదు ఒకసారి రమ్మని చెప్పు తీసుకురా అంటే ఆయన వెళ్ళి తీసుకొచ్చాడు. ఏమయ్యా కనపడ్డా మానేసావు ఏంటి అంటే ఏం కనపడినండి అటర్ ఫ్లాప్ సినిమా తీశాను, మీకు చెడ్డ పేరు వచ్చింది, నాకు చెడ్డ పేరు వచ్చింది, ధన నష్టమైంది, ఎవరికి ముఖం చూపించలేక నేను ఇంట్లోనే ఉంటున్నానండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు ఏమయ్యా అందరం హిట్ సినిమాలు తీయగలుగుతామా, అందరూ సక్సెస్ఫుల్ వాళ్ళు చేస్తాం, నేను చేసే సినిమాల్లో ఎన్ని సక్సెస్ అవుతున్నాయి ఎన్ని ఫెయిల్యూర్లు అవుతున్నాయి, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో లేదు, మన కృషి మనం చేసామా లేదా, మనం అనుకున్న ప్రకారం మనం వేస్ట్ చేయకుండా ఎలా తీసామా అనేది ముఖ్యం. ఓకే, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది జనం మీద ఆధారపడదు, వాళ్ళకి నచ్చవచ్చు వాళ్ళకి నచ్చవచ్చు. సినిమా తీసే ముందు కథ వింటే నచ్చవచ్చు కొన్ని, కథనం చూస్తే నచ్చవచ్చు కొన్ని, తీసిన విధానం చూస్తే నచ్చవచ్చు కొన్ని, ఇక రిచ్నెస్ చూస్తే కొంతమంది. అందుకని సినిమా సక్సెస్ అనేది అపోజిషన్ సినిమాలు రిలీజ్ అయిన దాన్ని బట్టి కూడా సినిమా ఈ సక్సెస్ ఉంటుంది. మామూలుగా సినిమా బాగుందిరా అనే సినిమా కూడా అవతల పెద్ద సినిమా పడుతుంది, ఒక ఎన్టీ రామారావు సినిమాయో నాగేశ్వరరావు సినిమాయో పెద్ద హీరోల సినిమాలు పడడం, కానీ ఇది ఫ్లాప్. అట్లా ఏదైనా ఉన్నాయి అని చెప్పి ఎప్పుడు కూడా ఫ్లాప్ అయింది అని చెప్పి ఇంట్లో కూర్చుంటే కాదు, నువ్వు రా మళ్ళీ సినిమా తీయన్నాడు. ఏం తీయనండి డబ్బులు కూడా లేవు నా దగ్గర అన్నాడు. డబ్బులు సక్క నీకు ఎందుకయ్యా, సినిమా మొదలెట్టు, డైరెక్టర్ ఎవరు ఉండాలో లేకపోతే కథ ఏంటో అవన్నీ నేను చూసుకుంటాను, రా మొదలుపెట్టాను. సార్ కొబ్బరికాయ కొట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు సార్, క్షమించండి. పూజకి పిలిచి కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవు అంటారు. అన్నీ నేను చూసుకుంటాను, ఆయన రా సినిమా మొదలుపెట్టు అన్నాడు. డైరెక్టర్ ఫిక్స్ చేశాడు, డిస్ట్రిబ్యూటర్స్ పిలిచి సినిమా మీరు డిస్ట్రిబ్యూట్, నేను స్పెషల్గా నా ఇంట్రెస్ట్తో నేను చేస్తున్నాను, సినిమా చేయండి. ఫైనాన్స్ అని పిలిచాడు, మీరందరూ కూడా దీనికి ఫైనాన్స్ చేయండి అన్నాడు. సార్ ఫైనాన్స్ చేస్తాం బాగానే ఉందండి, మరి లాస్ట్ సినిమా ఫ్లాప్ సినిమా తీసాడు, ఆ సినిమాలోనే మా డబ్బులు కొన్ని పోయినాయి, రేపు ఈ సినిమా ఎటు వద్దో ఎవరూ చెప్పలేం కదా, మరి మా పరిస్థితి ఏంటంటే మాకు ఏదైనా గ్యారంటీ కావాలి కదా, నేను పెడతానయ్యా సంతకం, ఓకే నేనే పెడతాను, వాళ్ళు డబ్బులు సినిమా ఫ్లాప్ అయ్యి డబ్బులు రాపితే నేను ఇస్తాను అని చెప్పి అట్లా అని చెప్పి ఆ సినిమా తీసి ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ నిలబెట్టిన ఘనత కృష్ణ గారు. మరి అలాంటి మంచి మనసు ఉన్నాడు దేవుడు అని అంటంలో, అంటే సినిమాలో దేవుడు అనేది ఎవరిని చెప్పుకునేప్పుడు అంటారు, కానీ కాలేజీలో నిక్లెమ్ దేవుడు వచ్చాడు రా ఇవాళ, దేవుడు ఏంట్రా తెల్ల డ్రెస్ బలి వేసుకొచ్చాడు, ఇట్లా దాని గురించి అనేవారు. అందుకని మా సెక్షన్లో లేడీస్ లేరు కాబట్టి ఇక హై స్కూల్లో చదువుకునే రోజుల్లో ఉన్న ఆయనకి పడేవారేమో, ఆయన పడేవారు ఎవరికి పడేవారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చక్కగా అందంగా ఉండేవాడట. మాకు పరిచయం ఇంటర్మీడియట్ నుంచి, మాదేమో ఏలూరు పక్కన చేటపర్రు, ఆయనదేమో తెనాల దగ్గర బురిపాలు. అయితే ఇక్కడ ఏలూరు కాలేజీలో ఇంటర్మీడియట్ చదవడం కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే అక్కడ తెనాల్లో అతనికి మ్యాథమెటిక్స్ మెయిన్ అనమాట, ఎంపీసీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంపీసీ గ్రూప్ దొరకలేదు సీట్, అందుకని ఇక్కడ దొరికిందని ఇక్కడికి వచ్చి చేరాడు అనమాట. చేరితే అందరూ కొత్త, అందుకని నాకు బాగా మిత్రుడయ్యాడు. మామూలుగా నేను కాలేజీలో కృష్ణ గారు మీరు కలిసి చేసిన చిలిపల్లల గురించి ఏదన్నా అని అడిగితే అసలు ఆయన చిలిపి పని అది ఇంకా ఎప్పుడన్నా నేను పొరపాటు చేస్తాను, కానీ ఆయన ఎప్పుడు చిలిపి పనులు చేయటం చాలా క్వైట్గా ఉండేవాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ అనిపించుకున్నాడో, చదువుకునే రోజులు అంత క్వైట్ అండ్ కామ్. అంటే కృష్ణ గారికి ఫుల్ మాస్ ఫాలోయింగ్ అండి, ఫుల్ మాస్ ఫాలోయింగ్. మీకేమో ఫ్యామిలీ ఫాలోయింగ్. ఫ్యామిలీ ఇప్పుడు అంటే నాకు తెలిసి మెగాస్టార్ చిరంజీవి గారి వైఫ్ సురేఖ్ గారు కూడా మీకు అభిమాని. నాకు చాలాసార్లు నేను విన్నా. ఎప్పుడో రాజమౌళి గారు చెప్పాడు, నాకు మురళీమోహన్ గారు అంటే కోపం అండి అన్నాడు. దేనికండి అని అడిగారు ఇట్లా ప్రెస్లో. ఏం లేదని మా అమ్మ మా అక్క మా వాళ్ళందరికీ కూడా మురళీమోహన్ అంటే ఇష్టం, వాళ్ళకి అందరూ ఆయన సినిమాలు ఏమైనా వచ్చినట్టు తీసుకెళ్తారు. నేనేమో చిన్నప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి దాంట్లోనే కూర్చోబెట్టేవారు. నాకేమో కృష్ణ గారి సినిమాలు ఫైటింగ్ సినిమాలు అంటే ఇష్టం, అక్కడికి వెళ్ళనిచ్చేవారు కదా నన్ను. అందుకని మురళీమోహన్ గారు అంటే నాకు కోపం అండి. ఓకే, కానీ ఇప్పుడు మీకు రిలేటివ్ అయిపోయారు కదా, ఇంకా దగ్గర అయిపోయారు కదా. ఎంత దగ్గరైనా దేనికి దానికి మనవరాలు పిల్ల. మీ ఫ్యామిలీ ఇంకా దగ్గర బంధుత్వం బాగా ఏర్పడింది. అంటే మేము చూసింది కూడానండి, అతను పెద్ద డైరెక్టరు లేకపోతే పెద్ద సినిమాలు తీస్తున్నాడు అన్నట్టు కాకుండా ఒక మంచి ఫ్యామిలీ.
అవును. ఎంత మంచి ఫ్యామిలీ అంటే వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఫ్రెండ్స్ లాగా ఉంటారు ఇంట్లో. ఉమ్. అందరూ నేల మీద పడుకుంటారు, బాగా అవును అవును చేసుకుంటారు, అవును అవును కౌరులు చెప్పుకుంటూ ఉంటారు, అవును అవును వాళ్ళే ప్యాక్ ఆడుకుంటూ ఉంటారు, గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. అయినా వారంలో వీకెండ్లో ఎక్కడో తోటికి వెళ్ళిపోతారు అందరు కలిసి. అవును అవును ఇట్లా ఒక ఫ్యామిలీ బాండేజ్ చాలా బ్రహ్మాండమైన ఇది ఉంది. అవును అవును మా మనవరాలికి ఆ బాండేజ్ అనేది బాగా నచ్చింది. ఓకే. తర్వాత ఏమో అతను కుర్రాడు కూడా బుద్ధిమంతుడు ఇది అని చెప్పి లవ్ మ్యారేజ్ చేయడం అవును 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 వాళ్ళే చూసుకొని ఒక రోజున వచ్చి చెప్పారు. మీకు ఎప్పుడు తెలిసింది? నాకు లేట్గానే తెలిసింది. ఓకే అంతా అయిపోయిన తర్వాత ముందు వాళ్ళ అమ్మ నాన్న చెప్పుకున్నట్టుంది. ఓకే ఓకే చెప్తే నీ ఇష్టం అమ్మా అన్నారు వాళ్ళు. తర్వాత ఒక రోజు కూర్చొని ఏమిటమ్మా సినిమా పెళ్లి గురించి మాట్లాడవేంటి, ఇప్పుడు ఎంబీఏ చేసింది ఓకే ఇక్కడ మన ఐఎస్బిలో. ఓకే ఓకే ఐఎస్బిలో చేసిన పోనీ ఇక్కడ మన కాలేజీలో మనలో ఉంటే నీకు సరైన వాళ్ళు దొరికొండరు. ఐఎస్బిలో చేసావు కదా, వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా వచ్చిన స్టూడెంట్స్ ఉంటుంటారు, వాళ్ళలో కూడా నీకు కూడా ఎవరో నచ్చలేదా అన్న. ఓకే అంటే ఒక నవ్వి ఒకళ్ళు నచ్చారు కానీ ఆ కాలేజీలో వాళ్ళు కాదు అంది. ఎవరు ఎవరు అంటే అప్పుడు కీరవాణి గారు అబ్బాయి. కీరవాణి గారు అబ్బాయి సింహ నచ్చాడు. పూర్తిగా నచ్చాడా, మనస్ఫూర్తిగా నీకు చెప్తున్నావా, తొందరపడి చెప్తున్నావా అంటే లేదు, 2 సంవత్సరాలుగా మాకు ఫ్రెండ్షిప్ ఉంది, నేను అన్నీ చూసి అన్ని విధాలుగా చూసే నేను డిసైడ్ చేసుకున్నాను, అమ్మ నాన్నకి కూడా చెప్పారు, వాళ్ళు కూడా మీ ఇష్టం అమ్మ అన్నారు. వెరీ గుడ్ అమ్మా, సూపర్, తప్పకుండా చేసుకుందు, కానీ మాకెవ్వరికీ ఇదే చేసుకోవాలి ఇలాగే ఉండాలి అనేది మాకు లేదు. ముందు పెళ్లి చేసుకుని మీ ఇద్దరికీ నచ్చాలి, నీకు నచ్చింది అతనికి నచ్చింది అన్నావు, 2 ఏళ్ళ నుంచి మీ లవ్ అఫైర్ జరుగుతుంది అన్నావు కదా, అది సంతోషం తప్పకుండా అన్న తర్వాత సరేనమ్మా, నీకు మనం చేసే ప్రాజెక్ట్లో నీకు అన్ని సపరేట్గా ఇల్లు కూడా కట్టాము, టెంపుల్ ట్రీ అని ఒక ప్రాజెక్ట్ ఇండిపెండెంట్ హౌస్. ఓకే ఓకే, చాలామంది మన వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో ఇల్లు కూడా పెట్టాం, డెకరేట్ చేసుకుందాం, పెళ్ళైన తర్వాత అక్కడికి వచ్చేద్దు కానీ తాత సంవత్సరం వరకు నన్ను ఎవరు మీరు మాట్లాడటానికి లేదు, ఓకే, నేను మా అత్తగారింట్లోనే ఉంటా, సూపర్, నేను వాళ్ళందరితో కలిసిమెలిసి జరుగుతా, అందుకని నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఓకే 1 year తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పింది. సరే 1 year అయిపోయింది, సరే ఇప్పుడమ్మా ఇంటీరియర్కి కూడా అయిపోయింది అంటే నాకు అంత రిచ్ లైఫ్ గడపాలని నాకు లేదు, నాకు క్వైట్గా మీరందరూ కూడా చాలా చిన్న లైఫ్లో వచ్చే కదా వచ్చారు, వాళ్ళంటే రిచ్ అవ్వచ్చు, నాకు కూడా అట్లా సింపుల్ లైఫ్లో వచ్చే రావాలని ఉంది అని చెప్పి మేము కట్టిన ప్రాజెక్టులోనే మాది కాదు అది, ఎవరికో మేము నీళ్ళంటే వాళ్ళకి అమ్మిన దాన్ని అది రెంట్కి తీసుకొని దానికి ఇంటీరియర్స్ చేసుకొని వాళ్ళిద్దరూ ఇంకో తొందరలో కాపురం అవుతారు. అంటే ఇదివరకు ఉమ్మడి కుటుంబంలోనూ ఇదివరకు మీ తరంలో బాగా ఎక్కువ ఉండేవారు కదా సార్, ఇప్పుడు అది ఎక్కువ ఉన్నా కానీ సపరేట్ రూమ్లో సపరేట్, అంటే పెళ్ళైన వెంటనే ముందే విడిపోతున్నారు, అట్లా దాని గురించి అడిగితే అది దురదృష్టం అండి నిజంగా. ఇదివరకటి రోజుల్లో పెళ్ళి అనేది జరిగితే జీవితాంతం భార్యాభర్తలుగా కలిసి ఉండాల్సిందే. అవును, అంటే మనకున్న ఆచారాలు కానీ మన సాంప్రదాయాలు కానీ అవును, మనకున్న కుటుంబ పద్ధతులు కానీ పెద్దలే ఫైనలైజ్ చేసేవారు పెళ్ళి. నేను ఫలానా వాళ్ళని ప్రేమించానో చేసుకోవాలని ఉందనే మాట నోట్లోంచి బయటకు వచ్చేది కదా ఎవరికి. వాళ్ళు ఎవరినా ఏదైనా అడిగితే కూడా మా అమ్మ నాన్నలకు చెప్పండి, లేకపోతే మా తాతగారికి చెప్పండి, పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే మంచిది ఆలోచించి చెప్తారు అని వాళ్ళు ఆలోచించి, అమ్మ మంచి కుటుంబం అమ్మ, కుర్రాడు బుద్ధిమంతుడు, నువ్వు చేసుకో అని చెప్తే అలాగే మీరు చెప్పారంటే చేసుకుంటాం అని అంటే. అంటే భార్యాభర్త కూడా ఎందుకు చూసుకోకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి, అవును అవును, మన పెళ్ళిళ్ళలో మనం గమనిస్తాం. అవునండి, తిరగడతారు. అవును అవును, ఒకళ్ళు కనపడకుండా తిరగడతారు. తిరగట్టి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టడానికి చేసి అప్పుడు తీస్తారు. అవునండి అవునండి, అంటే పూర్వకాలంలో అయితే అప్పుడు దాకా అసలు చూసుకునేవారు కదా, చూసేస్తే మళ్ళీ ఇదేమన్నా అయిపోతాడు. పెళ్ళి అయిపోయింది అంటే ఖచ్చితంగా కలిసి ఉంటారు జీవితాంతం. ఒకవేళ నచ్చలేదు అనుకో, నా జీవితం నా కర్మ, జీవితాంతం ఇలాగే ఉండాలి అని అలా అడ్జస్ట్ అయిపోయేవారు తప్ప విడాకులు అనే జోలికి వెళ్ళేవారు కదా. విడాకులు తీసుకున్నారంటే ఏదో సమాజంలో తక్కువ రకం వాళ్ళను, నీచస్తులను, లేకపోతే దుర్మార్గులను, ఇలాంటి భావనలే వచ్చాయి. అందుకని ఎవ్వరు కూడా ఇది విడాకులు అని ఉండేవి కాదు. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ. అవును, పెళ్ళి బ్రహ్మాండంగా గ్రాండ్ లెవెల్లో పెళ్లి చేసి అవును వారం తిరగకుండా 10 రోజులు తిరగకుండా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును అవును అవును, అంటే ఇది విదేశీ కల్చర్ మనకు వచ్చేస్తుంది రోజుకి. ముందే చూసుకోవటం, ముందే పరిచయం చేసుకోవటం. సరే ఫిక్స్ అయిపోయిన తర్వాత ఫోటో
షూట్ అని ఎక్కడికో వెళ్ళటం, అవును అవును. లేకపోతే ఏదో ఈ రకరకాలు ఇవి వచ్చేసి సినిమాని తలదంజాలా మొత్తం సాంగ్స్ చేస్తారు. అంత ఖర్చులు ఇదివరకు 5 రోజులు పెళ్ళిళ్ళు ఉండేవి. అంటే మా మదర్ మా ఫాదర్ ఆ రోజుల్లో వాళ్ళకి 5 రోజులు పెళ్ళి ఉండేవి. అవును అవును మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక రోజు పెళ్ళి. అవును. నా పెళ్ళి అయ్యేటప్పటికి ఒక రాత్రి నైట్ ముహూర్తం, సాయంత్రం అక్కడికి వెళ్ళాం, రాత్రి పెళ్ళి అయింది, తెల్లవారుదామని బయలుదేరి మా ఇంటికి వచ్చాం. 4 రోజులు ఆషాఢ మాసం వచ్చేసి 11 రోజులు మీరు మీ దోవని అని పంపించి. ఎక్కడ జరిగింది సార్ పెళ్ళి? ఏలూరు దగ్గర చేటపురం మా విలేజ్. ఓకే ఓకే. ఎల్లాపురం అని, అది కృష్ణా జిల్లా కింద వస్తుంది. బట్ మేడం గారు ఊరు ఎక్కువ ఆల్ ఓవర్ జరుగుతాయి కదా. ఓకే సార్. వాళ్ళకి మాకంటే కూడా పద్ధతులు మరి పెళ్ళైన తర్వాత అంటే మళ్ళీ ఆ కార్యక్రమం శుభ కార్యక్రమం అయ్యే లోపల కలుసుకొని ఇచ్చేవారు కాదు, చూడనిచ్చేవారు కాదు, మాట్లాడించేవారు. అవునవును. మీ ఎదుగుదలలో మేడం గారు సహకారం ఎంతవరకు ఉంది అని అంటే? యాక్చువల్గా నాకు మొదటి నుంచి కూడా చదువు అవ్వలేదని చెప్పాను కదా. అవును. ఏదో ఒక విధంగా బిజినెస్లోకి దిగాలి అనుకుంటే, నాన్నగారు పాలిటిక్స్లో ఉండటం మూలంగా కానీ, లేకపోతే ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేయటం మూలంగా కానీ, ఓ స్టేజ్ వచ్చేటప్పటికి వ్యాపారం చేద్దామంటే డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆఫర్ వచ్చింది. విజయవాడలో మేము మా బ్రాంచ్ పెడుతున్నాం, ఏలూరులోనే. ఆయన కూడా నాకు చిన్నాన్నగారే అవుతారు, మా నాన్నగారు తోడలుడు అయిన. ఆయనకి ఏలూరులో చాలా మంచి బిజినెస్ ఉంది. ఆయన విజయవాడలో బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నానని నన్ను పిలిచి, నువ్వు వర్కింగ్ పార్ట్నర్గా ఉంటావా అన్నారు. నువ్వు పార్ట్నర్గా ఉంటావా అన్నారు. పార్ట్నర్గా నా దగ్గర డబ్బులు లేవు కదండి అన్న. అక్కర్లేదు, వర్కింగ్ పార్ట్నర్గా ఉండి నెలకు 100 రూపాయలు జీతం ఇస్తాం, 15 పైసలు లాభాల్లో వాటా ఇస్తాం అన్నారు. నేను నాకు అంతకంటే వేరే గెచ్చడం లేదు. ఇమ్మీడియట్గా ఓకే అన్నా. విజయవాడలో బిజినెస్ మొదలుపెట్టాం. ఈ అగ్రికల్చర్ పంప్ సెట్స్ అని, ఆయిల్ ఇంజన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, పొలాలకు నీళ్ళు పెట్టే వీటికి సంబంధించింది. అది బాగా చేసుకుంటూ వచ్చాను. మొత్తం A to Z అన్నీ నేనే చేసేవాడిని. సేల్స్ నేనే చూసేవాడిని, పర్చేజ్ నేనే చూసేవాడిని, అకౌంట్స్ రాయటం నేనే చూసుకునేవాడిని. ఇయర్ ఎండిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఆడిట్కి మాత్రం ఏలూరు వెళ్ళాలన్నమాట. ఆడిటర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఒకసారి అన్నీ తీసుకెళ్ళి చూపిస్తే, మేము చేయాల్సిన పనులన్నీ మీరే చేశారు కదయ్యా, ఇంకెందుకు మీరు ఆడిటర్ అండి, కారు ఏం చేసినా మీరు చూసి సంతకం పెట్టి ముద్రేస్తేనే కదండి అది. అందుకని అంటే లేదయ్యా బాగా చేసావు, వెరీ గుడ్ అని అన్నాడు. ఆ సందర్భంగానే మా చిన్నాన్నగారి దగ్గరికి మా బంధువు ఒక ఆయన వచ్చి, ఏమంటే ఒక మంచి సంబంధం ఉంది అంటే, ఎవరు ఏంటి అంటే ఆయన చెప్పారు, ఇట్లా ఏలూరు దగ్గర పెదపాడండి వాళ్ళది. ఆయన ఇదివరకు మిలిటరీలో ఉండొచ్చారు. తర్వాత విజయవాడలో లోటస్ బిస్కెట్ ఫ్యాక్టరీ అది ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ఈజ్ ఆల్సో నో మోర్, చనిపోయారు ఆయన. ఆ సంబంధం ఉండే అన్నాను. అంటే ఎవరో ఏంటంటే పేర్లు చెప్పేటప్పటికి, అయ్యో అతను నా క్లాస్మేట్, బందర్లో మేము ఎదురు కలిసి చదువుకున్నాం, మా చిన్నాన్న కానీ చాలా మంచి కుటుంబం. పొలిటికల్గా కూడా వాళ్ళ చిన్న తాతగారు ఎమ్మెల్యేగా చేశారు, డాక్టర్ అయినా అందరూ. వాళ్ళ సొంత తాతగారేమో అడ్వకేట్. అయితే ఆ ఫాదర్ పోవటం మూలంగా వీళ్ళు ఉండకుండా వాళ్ళ మదర్ ఊరు ఎల్లాపురం అన్నది వాళ్ళ మదర్స్ విలేజ్, అది అక్కడికి వెళ్ళారు. అక్కడే పెళ్ళేది జరిగింది. తర్వాత కాపురం 6 నెలలకి కాపురం పెట్టాం. ఈ 6 నెలలు మా ఇద్దరి మధ్యలో ఉత్తరాలే తప్ప, అప్పుడు ఫోన్లు ఉన్నాయి కానీ ఇళ్లలో, ఆఫీస్లో ఉంది ఫోను. నాకు కూడా ఇప్పుడు ఈ సెల్ ఫోన్లో ఎప్పుడన్నా రండి అని చేసేది. ఎందుకు వచ్చి మీరు కలపడం, మాట్లాడడం, నాకేమో సరదాగా ఉండేది. అంటే ఎప్పుడు కూడా పెళ్ళికి ఎన్నో ఆ కార్యక్రమం జరిగే వరకు మధ్యలో ఉండే పీరియడ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ పీరియడ్. అంటే ఒకళ్ళు సిగ్గుపడుతూ, ఒకళ్ళు పరిచయం చేసుకోవడం, ఒకళ్ళు కౌరులు చెప్పుకోవడం, సరదాగా తిన్నావా చేసి, నీకు ఏదంటే ఇష్టం, ఏ సినిమా అంటే ఇష్టం, ఇది ఎట్లా ఇవన్నీ మాట్లాడుకుంటాం. అది అసలు ఒకరికొకరు అభిప్రాయాలు జీరో. నాకు అప్పుడు అనిపించేది, అప్పుడు ఆ రోజుల్లో రిక్షాలు కదా. అవునండి. మంచి రిక్షా కట్టించుకొని మా ఆవిడని తీసుకొని వెళ్ళి సినిమా చూసేసి హోటల్కి వెళ్ళి భోజనం చేసి ఇంటికి రావాలి అనేది ఒక కోరిక. అస్సలు దగ్గర సరే పెళ్లి చేసుకున్నాం. విజయవాడలో కాపురం పెట్టాం. కాపురం పెట్టినప్పుడు 40 రూపాయలు ఇంటి అది. చండ్ర రాజేశ్వరరావు గారు అని కమ్యూనిస్ట్ పార్టీలో పెద్ద లీడర్, చాలా పెద్ద లీడర్. ఇక్కడే చండ్ర రాజేశ్వరరావు గారి పేరు మీద ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా చాలా అద్భుతమైంది. వాళ్ళ ఇంట్లో అవుట్ హౌస్ అనమాట. 40 రూపాయలు అద్దెకి తీసుకున్నాం. పెళ్ళి అయిన తర్వాత 200 రూపాయలు చేశారు జీతం, 100 రూపాయలని.
ఇంటి దగ్గర నుంచి బియ్యం పప్పులు ఉప్పులు అవన్నీ వచ్చాయి. ఓకే. వచ్చిన జీవితం డబ్బులతో చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేసాం. సూపర్. వారానికి 2 సినిమాలు చూసేవాళ్ళం. ఏదో నాన్ వెజిటేరియన్ అనేది ఉంటే ఒక రోజు కానీ 2 రోజులు కానీ వారంలో ఓకే. అట్లా చూసుకొని తర్వాత ఒక అమ్మాయి ముందు తర్వాత అబ్బాయి పుట్టారు. హ్యాపీగా. ఆ టైంలో ఆ చిన్నాన్న గారు ఒక రోజుని పిలిచి నా షేర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఎవరో అడుగుతున్నారు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు తీసుకో అన్నారు. నా దగ్గర డబ్బులు ఉంటే ఆ రోజునే తీసుకునేవాడిని కదండి, నా దగ్గర డబ్బులు లేదు ఇచ్చేసేయండి అన్న. అంటే నాకు నీకు చెప్పకుండా ఇవ్వాలని లేదు నాకు, అంటే నాకు వద్దండి, నిజంగా నా దగ్గర డబ్బులు లేవు వద్దండి అన్న. వారం రోజులు టైం ఇస్తాను నీకు, వారంలో డిసైడ్ చేసుకొని చెప్పు, నువ్వు వారం రోజుల తర్వాత కూడా లేదు అని అంటే వేరే వాడికి ఇచ్చేస్తాను. సరేనన్నాను. ఇంటికి వచ్చాను, ఆలోచిస్తాను ఏం చేయాలి, ఇది మంచి ఆఫరు, బిజినెస్ అప్పటికి బాగా డెవలప్ అయింది, బాగా చేస్తున్నాం బిజినెస్, దాని మీద ఒక కమాండ్ వచ్చింది బిజినెస్ మీద కూడా, ఏంటి అని ఆలోచిస్తాను. నాకేం తట్టట్లా. మా ఆవిడ చూసి నన్ను పరిశీలించి ఏంటి నాని చూస్తున్నాను ఓడి దీర్ఘంగా ఆలోచిస్తాను ఏమిటి అని అడిగింది. ఏం లేదన్న. లేదు చెప్పండి, మీరు రోజులాగా లేరు, ఏదో ఆలోచిస్తారు విపరీతంగా, చెప్పండి. ఇట్లా చిన్నాన్నగారు ఇట్లా ఆఫర్ ఇచ్చారు, మరి తీసుకోవచ్చు కదా నా దగ్గర డబ్బులు లేవు కదా నా దగ్గర, నేను ఎక్కడి నుంచి తీసుకుంటాను అది అంటే మాలో కట్నాలు మేము ఎవరు మాట్లాడుకోవటాలు ఇట్లాంటివి ఏదో మా ఆడపిల్లల్ని ఇచ్చినప్పుడు వాళ్ళకి మాట్లాడుకోలేదు, కట్లు నేను చేసుకున్నప్పుడు నాకు కట్నం ఎంత ఇస్తారనేది మేము అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. వాళ్ళకు ఉన్నది అమ్మాయికి పెట్టుకుంటారు కదా అంతే, వాళ్ళకి ఏది ఉంటే వాళ్ళ అమ్మాయి కాళ్ళు పెట్టుకుంటారు అనేది అలాగా. ఇది అప్పుడు అందనమాట నాకు పసుపు కుంకాల కింద 5 ఎకరాల పొలం ఇచ్చారు, నాకు 5 ఎకరాల పొలం అమ్మేద్దాం, అమ్మి వద్దు అది ఎప్పుడూ అమ్మకూడదు, ఆడపిల్లకి పసుపు కుంకాలకి ఎందుకు ఇస్తారు, రేపు పొద్దున్న భర్త సరిగ్గా చూడకపోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, లేకపోతే ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం పోయినా ఇది ఆధారంగా ఉంటుంది అని చెప్పిస్తారు, ఆధారాన్ని అమ్మకూడదు, ఏమైనా సరే నేను ఒప్పుకోను, ఇవన్నీ మీకు అనవసరం అండి, నేను వెళ్ళి మా పేరెంట్స్తో మాట్లాడతా, వాళ్ళు కూడా ఓకే అంటే అమ్మేసి తీసుకొస్తాను అనేసి వెళ్ళింది. వెళ్ళి ఇట్లా చెప్పగానే అబ్బాయి బుద్ధిమంతుడు బాగా చేసుకుంటున్నాడు కదా బిజినెస్, మీకు ఇచ్చిందే కదా అమ్మ తీసుకోండి అని చెప్పి వారం రోజులు అమ్మేసి డబ్బులు ఇచ్చారు. అనగా చిన్నాన్నగారు వారం రోజులు టైం ఇచ్చారు, వారం రోజులు ఏమగానే డబ్బులు తీసుకెళ్ళి మీ షేర్ ఇదిగోండి దాన్ని ఇచ్చేసారు. అప్పుడు ఆయనది 35 షేర్ 35%, నాది 15%. టోటల్గా నాది 50 అయింది, ఇంకో పార్ట్నర్ 50, ఇద్దరు పార్ట్నర్ 50-50లో అది చేసుకున్నాం. అది చేసుకునే రోజుల్లో అంటే ఆ కంపెనీలో నా షేర్ని పెంచుకోవడానికి సహకారం ఎవరిదంటే నా భార్యది. ఐడియా ఆవిడదే, సహకారం ఆవిడదే. ఇద్దరు కూడా మంచి కుటుంబాల్లోంచి, రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబాల్లోంచి, ప్రజాసేవలోంచి వచ్చి ఫైనాన్షియల్గా దెబ్బతిన్న కుటుంబాలు ఉంటాయి. అందుకని 2 ఒకే జాతి పక్షులుగా కలిసిపోయాం. ఇవన్నీ కూడా బాగానే జరిగినాయి. అయిన తర్వాత సరదాగా నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం. ఆ నాటకాలకు కూడా మా ఆవిడని తీసుకెళ్తూ ఉండేవాడు, చూసేది. చూసిన తర్వాత ఎలా ఉంది నాటకం అంటే మొహమాటం లేకుండా బాగా లేకపోతే నేను బాగా చెప్తే బాగాలేదు ఇది మీకు అలా కాదు ఏదో అట్లా చెప్పి ఏమిటి నాటకాలని ఏమనలేదా అసలు ఇప్పుడు ఎంకరేజ్ చేశాను. తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ సినిమా నుంచి ఆఫర్ వచ్చారు. సినిమా నుంచి ఆఫర్ వస్తే నా ఫోటోలు చూశారు, ఫోటోలు చూసి వెంటనే సెలెక్ట్ చేశారు. ఆ ఫోటోలు కూడా క్రాంతి కుమార్ గారును హనుమాన్ ప్రసాద్ గారు వాళ్ళ ఆఫీస్లో నన్ను తీసుకెళ్ళి అక్కడ మేకప్ చేసి స్టిల్స్ అవి తీశారు అనమాట. ఆ స్టిల్స్ చూసిన తర్వాత వాళ్ళు చూశారు. వాళ్ళు అప్పుడు అట్లూరి పూర్చంద్రరావు గారు అని లక్ష్మీ ప్రొడక్షన్స్ చాలా పెద్ద కంపెనీ, చాలా సినిమాలు తీశారు వాళ్ళు. ఆ సినిమాలు తీసేటప్పుడు అందులో కొత్త వాళ్ళతో తీయాలని గిరిబాబుని సెలెక్ట్ చేశారు హీరోగా, విలన్ కోసం చూస్తారు. ఆ టైంలో నా ఫోటోలు చూసి నన్ను పిలిచారు, వెళ్ళాను నేను. కానీ తాతయ్య రామారావు గారు వీళ్ళు అందరూ కలిసి ఒక 5-6 కూర్చున్నారు. నన్ను ఎదురుగా కూర్చోమన్నారు, కూర్చున్నారు. ఏంటి నాటకాలు అనుభవం ఉందా అన్నారు. రామారావు గారు అడిగారండి. ఉందండి అన్న. ఏమేమి నాటకాలు వేసాము, ఫలానా అండి అన్న. ఓ డైలాగ్ చెప్పు అని కానీ, ఒకసారి అటు నుంచి ఇటు నడిచిరా అని కానీ ఏమీ అడగలేదండి. 5 నిమిషాల్లో మా సినిమాలో మేము విలన్ కోసం చూస్తున్నాం, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మీరు హీరో అయితే బాగుంటారనిపించింది అని గిరిబాబు బయటే కూర్చొని ఉన్నాడు. గిరిబాబుని పిలిచి, గిరిబాబు గారు మీరే హీరో అనుకున్నాం,
విలన్ కోసం ట్రై చేస్తే దొరకలేదు, ఇదిగో ఈయన సడన్గా దొరికాడు మనకి. ఉమ్. ఈయన హీరో అయితే బాగుంటుంది అనిపిస్తుంది, మీరు విలన్ వేస్తారా అని. ఉమ్. డెఫినెట్గా వేస్తానండి. మళ్ళీ అది నన్ను లోపలికి ఎంటర్ అవుతా అంటే నన్ను చూసి అనుకున్నాండి ఈ వేషం నువ్వు పోయింది మనకి. అవును. అవును. అని వెంటనే ఒప్పుకున్నాడు. ఉమ్. ఇమ్మీడియట్గా షూటింగ్కి వెళ్ళాలి, ఓకే. రేపే బయలుదేరాలన్నాడు మెడ్రాస్లో. ఇది ఉమ్. ఏంటంటే నేను విజయవాడ నా బిజినెస్ ఇవన్నీ ఉన్నాయి, నేను అవన్నీ వదిలిపెట్టి సడన్గా ఎలా రాగలుగుతాను, నేను రాలేను, పైగా ఇంట్లో చెప్పాలి కదా అందరికీ ఉమ్. అని. నేను నెక్స్ట్ మంత్ నుంచి అయితే వస్తానండి అన్న. నెక్స్ట్ మంత్ కాదు, ఒక్కరోజు టైం ఇస్తాం అన్నారు. అప్పటికప్పుడు టైలర్స్ వచ్చేసారు, కొలతలు తీసేసుకున్నారు, మేకప్ వాళ్ళు వచ్చారు, విగ్గు కొలతలు తీసుకున్నారు, టికెట్లు తీసుకొచ్చేసి ఇద్దరికి ఇచ్చారు, గిరిబాబుకి నాకు. ఆయన ఏమో ఒంగోలు దిగుతాడండి, మీరు విజయవాడలో దిగుతారు, పగలు పని చూసుకొని మళ్ళీ రాత్రి అక్కడ మీకు టికెట్లు వచ్చేస్తారు, మీరు వచ్చేయండి అని చెప్పేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ముందు ఫాదర్కి చెప్పా, ఇట్లా ఆఫర్ వచ్చింది నాన్నగారు, ఏం చేయాలో తెలియట్లేదు అన్న. మనకెందుకు రా సినిమాలకి, మన వద్దు, హాయిగా బిజినెస్ చేసుకుంటున్నావు కదా, శుభ్రంగా బిజినెస్ చేసుకోవద్దులే. తర్వాత మా ఆవిడికి చెప్పాను. ఆవిడ చెప్తే ఒకటి అంది ఆవిడ, ఏమంటే మీరు ట్రై చేసింది కాదు కదా, అదే వచ్చింది కదా. లక్ష్మీదేవి అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చి తలుపు కొడుతూ ఉంటుందంట. ఆ తలుపు కొట్టినప్పుడు మనం తీస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. మనం తలుపు తీయలేదనుకోండి, ఈడేదో బద్దకస్తలాగా ఉన్నాడని పక్కకి. అవును. 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 ఇప్పుడు అలాంటి అవకాశం మనకు వచ్చింది, ట్రై చేద్దాం, నష్టం ఉంది. మీకు ట్రై చేయాలి, ఆల్డే వచ్చారు, డైరెక్ట్గా హీరో అంటున్నారు, చేయండి, కంపెనీ కూడా మంచిది అంటున్నారు కదా, చేయండి, శుభ్రంగా ఒప్పుకోండి అని. అయితే ఒక కండిషన్ అన్న, 4 నెలలు ఇది షూటింగ్. ఎక్కడ? కూర్గు. ఓకే. ఓ మన రీసెంట్గా కర్ణాటకలో ఉన్న కూర్గులో షూటింగ్. 4 నెలలు అక్కడే ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, 4 నెలలు విజయవాడలో బిజినెస్ చూసుకోకుండా ఉండాలి. మా పార్ట్నర్కి చెప్పాను, వెళ్ళి చెప్తే, మీరు లేకుండా నేను బిజినెస్ చేయలేనండి, నా వల్ల కాదండి అన్నాడు. కాదండి, 1 నెలలో వచ్చేస్తానండి అన్న. అన్న తర్వాత మా ఆవిడ ఒక కండిషన్ అండి అంది. ఏంటన్నా, మీరు షూటింగ్ అవగానే ఇమ్మీడియట్గా విజయవాడ వచ్చేసి మనం బిజినెస్ చూసుకుంటూ ఉండాలి. మీరు మెడ్రాస్లో ఉండి కానీ, లేకపోతే మీ ఆల్బమ్ పుచ్చుకొని ఏ ప్రొడ్యూసర్ దగ్గరకో డైరెక్టర్ దగ్గరకో వెళ్ళి, నేను పలానా సినిమాలో హీరోగా చేశానండి, నాకు వేషం మీరు నాకు వేషం ఇవ్వండి అని మాత్రం మీరు అడగడానికి వెళ్ళేది కండిషన్ అనమాట. సూపర్. అనగానే అలాగే జరిగింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి పేరే వచ్చింది, సినిమా కూడా యావరేజ్లో ఆడింది. గిరిబాబుకి ఏమో విలన్ అవటం వల్ల ఇమ్మీడియట్గా వచ్చేసింది, మార్కులు కొట్టేశాడు. మార్కులు కొట్టేశాడు, ఎక్కువ సినిమాలు వచ్చేసి. నాకు మళ్ళీ హీరో అంటే హీరోగానే వేయాలి కదా, అందుకని హీరో అనుకున్న టైంలో 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. 1 ఇయర్ నేను మెజర్లోనే ఉండి, విజయవాడలో ఉండి నా బిజినెస్ నేను చూసుకుంటూ ఉండగా, అప్పుడు మళ్ళీ మా ఈ హనుమాన్ ప్రసాద్ గారని క్రాంతి కుమార్ గారి పార్ట్నరే, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆయన షాపు మా షాప్ కూడా పక్కనే. ఆయన మన సినిమా తెద్దాం, మన సినిమాలో చదువు కానీ రాని. ఆ సినిమాలో మాత్రం హీరో క్యారెక్టర్ లేదు, సెకండ్ హీరో రాజ్బాబు హీరో. అవును. అవును. ఆ సినిమా తిరుపతి అనే ఒక సినిమా. ఒక అమాయకుడు చెల్లెలు పెళ్లి కోసమని హైదరాబాద్ లాంటి సిటీకి వచ్చే ఏదో నగలు బట్టలు కొందామని వస్తాడు. వాడు పడ్డ కష్టాలు, వాడు ఒక రాత్రి అక్కడ ఉండాలంటే ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇన్ని చూసాడు, దాని మీద సబ్జెక్ట్. దాంట్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నాది. దానికి డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. ఆ 4 నెలలు షూటింగ్ అయ్యే లోపల ఆయన నన్ను బాగా పరిశీలించాడు. ఫ్రెండ్ది అవటం వల్ల ప్రొడక్షన్ కూడా నేనే చూసేవాడిని. ఓహో, సూపర్. అలాంటి చోట ఆ ఇల్లు, ఈ ఇల్లు బాగుందా, ఈ ఇల్లు ఎవరిని ఇస్తారని కనుక్కుంటాం. నేను వెళ్ళిపోయేవాడిని, వాళ్ళని అడిగేవాడిని. నాకు తెలిసిన మేము తెలుగాళ్ళమేనండి అనేవారు. 2 అయితే సూపర్గా 2 అని హ్యాపీగా ₹1 కూడా పుచ్చుకోకుండా ఇవ్వటమే కాకుండా వాళ్ళ కాఫీలు, టిఫిన్లు, భోజనాలు కూడా అల్లి పెట్టేవారు. సూపర్. అలా 4 నెలలు అయ్యేటప్పటికి నా ఎఫిషియన్సీ, నా ఇంట్రెస్ట్, నా కమిట్మెంట్ అనేది చూసి ఆయనకి బాగా నచ్చి, మురళి నిన్ను పెద్ద హీరోని చేస్తానయ్యా, నేను నా సినిమాలు అన్నింటిలో ఉంటాను దాసరి గారు అని అప్పుడే మాట ఇచ్చాడు. అసలు మురళి అనే దాంట్లో కూడా ఇంకో తేడా ఉంది. ఒరిజినల్ పేరు, నా పేరు మాగంటి రాజబాబు. మా నాన్నగారు పెట్టిన పేరు మాగంటి రాజా రామ్మోహన్ రాయ్. ఓకే. ఓకే. ఆయన పొలిటికల్ ఇది కదా, రాజకీయ నాయకుడు పెట్టారు. తర్వాత మరీ పెద్దది అయిపోయిందని రాజబాబు అని పిలవటం, చివరికి అదే స్కూల్ రికార్డ్స్లో అట్లా కూడా మాగంటి రాజబాబు అయింది. సినిమాల్లోకి వెళ్ళి పైగా ఆ సినిమాలో రాజబాబు గారు కూడా ఒక క్యారెక్టర్ ఉంది, మంచి క్యారెక్టర్. పూర్ణచంద్రరావు అన్నారు, బాబు మరి ఆయన కూడా రాజబాబు, మీరు రాజబాబు అంటున్నారు, మరి ఇద్దరు, వాళ్ళ హీరో రాజబాబు, వాళ్ళ కమెడియన్ రాజబాబు అంటే బాగోదు కదా,
నీకు అభ్యర్థులు లేకపోతే పేరేమన్నా మారుద్దామా అన్నారు. మీ ఇష్టం సార్ అన్నారు. అంటే ఏం చేయాలి, నీకేమైనా ఉంటే చెప్పు నీ మనసులో. నాకేం లేదంటే మీరు ఏది చెప్తే అదే అనండి. అసలు పేరేంటి నీ పూర్తి పేరు అన్నారు. అంటే చెప్పాను. అయితే మోహన్ అని పెడదామా అన్నాడు. మీకు నచ్చితే పెట్టేయండి సార్, ఓకే, నాకేం అభ్యంతరం లేదండి అని. ఇట్లా ప్రెస్ మీట్ జరుగుతుంటే ప్రెస్ మీట్లో అనౌన్స్ చేశారు. గిరిబాబుని నన్ను ఇట్లా పరిచయం చేసి, గిరిబాబు ఇది ఈయన మోహన్ అనగానే ఆంధ్రపత్రిక శ్రీనివాస్ అని ఉండేవాడు, అవును, చాలా సీనియర్ అప్పట్లో. అవును. శ్రీనివాస్ అన్నాడు, పోల్చద్రారు మోహన్ అంటే ఏదో కత్తిరించినట్టు ఉందండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు. కృష్ణమోహనో, మురళీమోహనో, రామ్మోహనో, లేకపోతే అప్పటికి రామ్మోహన్ ఉన్నాడు అనుకోండి, కృష్ణమోహనో, లేకపోతే ఇంకా ఏదో మోహన్ అట్లా పెడితే బాగుంటుందండి అని అనేప్పటికి అతను నన్ను నోట్లోంచి వచ్చిన మాట మురళీమోహన్ పెడదాం అయితే అన్నాడు. ఓకే 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 అందరూ బాగుందంటే బాగుందన్నారు. అది మురళీమోహన్ అవును అవును అవును. అట్లా ఆయన చేశాడు. అక్కడి నుంచి దాసరి గారు ఆయన సినిమాలు అన్నింటిలోనూ చాలా సినిమాల్లో హీరో ఇచ్చారు, సెకండ్ హీరో ఇచ్చారు, కొన్ని సినిమాల్లో గెస్ట్గా వేశాను. ఏ వేషం వచ్చినా వేయాలి అనేది ఒక మనసులో పెట్టుకున్నాను నేను. ఓకే ఓకే. అంటే హీరోని కాబట్టి హీరో ఏ వేయాలి అని పెట్టుకోవాలా. ఓకే. ఎందుకంటే అప్పటికే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేప్పటికి నా 33వ సంవత్సరం, నాకు పెళ్ళైపోయింది, 2 పిల్లలు. నాకు మహా అయితే ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాను, అంతకంటే ఎక్కువ ఉండలేను. 20 ఏళ్లలో ఎన్ని సినిమాలు అయితే అన్ని సినిమాలు చేశాను. ఫిక్స్ అయిపోయారు. సెకండ్ హీరో అయినా పర్వాలేదు, గెస్ట్ వేషం అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఓకే ఓకే. అంటే గెస్ట్ వేషాలు ఎక్కువ చేయలేదు కానీ సెకండ్ హీరోలు, అందరు హీరోల పక్కన సెకండ్ హీరోలు చేశాను. అందరితోటి నేను అందరితో మంచిగా ఉంటాను, వాళ్ళందరూ కూడా నన్ను చాలా ప్రేమగా, అభిమానంగా, గౌరవంగా చూశారండి. అట్లా దాసరి గారి సినిమాల్లోనే దాదాపు 30-40 సినిమాల్లో. అవునవును. ఆయనకి మీకు బాండింగ్ ఎలా ఉండేది సార్? ఇప్పుడు రేపు మే 4వ తారీఖు మళ్ళీ ఆయన బర్త్డే వస్తుంది. నేను అమెరికా వెళ్ళినప్పుడు వెళ్ళబోయే ముందు ఆయనకి ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్లో ఆపరేషన్ అది చేశారు. అవును. వెళ్ళి చూశాను. సార్ ఇట్లా నేను రేపు బయలుదేరి అమెరికా వెళ్తున్నానండి, ఒక 1 నెల రోజులు ఉండి వస్తానండి. వెళ్ళి అంటారు. సరే మిమ్మల్ని ఇలా చూస్తే అంటే వెళ్ళబుద్ధి కావట్లేదండి అన్న. తగ్గిపోయింది, బాగానే ఉంది, కానీ ఫ్రీ, రేపు ఎల్లుండో డిశ్చార్జ్ చేస్తూ ఉంటారు అన్నాడు. డిశ్చార్జ్ అయిపోయింది, వచ్చాడు ఇంటికి. ఒక 15 రోజులు ఎంతో 20 రోజులు అయిన తర్వాత చనిపోయారు. ఆయన చనిపోయారు ఆయన వార్త నాకు ఫోన్లో చెప్పారు. ఓకే. చెప్పగానే నేను మా అమ్మాయికి, అల్లుడికి, వాళ్ళకి చెప్పేసాను, నాకు అర్జెంటుగా టికెట్ కొనండి, నేను వెళ్ళాలి అర్జెంటుగా, ఆయన చనిపోయారు, వెళ్ళాలి అంటే. ఇప్పటికిప్పుడు అనేటప్పటికీ టికెట్స్ దొరకడం కూడా కష్టమండి, నెంబర్ 1. నెంబర్ 2, మీరు వెళ్ళే వరకు బాడీని ఉంచుతారో లేదో కనుక్కోండి అన్నారు. ఫోన్ చేసి అడిగితే ఆపరేషన్ చేసి వచ్చింది కదండి, బాడీ ఉంచడానికి కూడా వీల్లేదు. అప్పుడు ఇంకా ఇన్ని స్టోరేజ్లు ఇవన్నీ కూడా లేవు ఆర్చిపీలో, అందుకని ఇవాళే తీసుకెళ్ళిపోతామండి అన్నాను. ఏం చేస్తాం, చేయగలిగింది మనసు చాలా బాధపడింది. ఒక కన్న తండ్రి చనిపోతే ఎలా బాధపడతాం, అంత బాధపడ్డాను ఆయన. 10 రోజులు అయిన తర్వాత వచ్చి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, దాసరి గారి ఇంటికి. ఇక్కడ పెద్ద ఫోటో పెట్టి పూలదండ వేసి పెట్టి ఉన్నాయి. డైరెక్ట్గా అక్కడికే వెళ్ళాను, దండేసి పూలు వేసి అలాగే మౌనంగా తలకాయ ఉంచుకుని ఉంచున్నాను. తెలియకుండా విపరీతమైన ఏడుపు వచ్చేసింది. ఆ ఏడుపు కూడా వెక్కెక్కి ఏడ్చాడంటారే అలా. నేను అంతకుముందు ఎప్పుడూ ఏడ్చాడు. అప్పటికి మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు ఇంకా పోలేదు, కానీ నాన్నగారు చనిపోయారు. వాళ్ళు చనిపోయినప్పుడు కూడా నేను అంత ఏడవలా. ఓకే ఓకే. అంత ఏడుపు వచ్చేసింది, ఎందుకంటే ఆయన అంత ప్రాణం ఇచ్చాడు నన్ను, ఒక లైఫ్ ఇచ్చాడు అని. అదేవిధంగా అందుకని ఇప్పుడు వాళ్ళ దాసరి గారి గురించి ఏది జరిగినా నేను వెళ్తూ ఉంటాను. ఈ 1వ తారీఖున కూడా మన ఈ 1వ తారీఖు మే 1వ తారీఖున ఆయన పేరేంటి, వైజాగ్ లేదు వైజాగ్ అది 4th, మే 4th పెట్టారు, దానికి వెళ్తాం. మే 6 అమెరికా వెళ్ళాలి, వాళ్ళు వచ్చి 4th అన్నారు. ఇదేంటే బాబు 4th నైట్ అక్కడ చేసి 5th ఇక్కడికి వచ్చి మళ్ళీ 6th వెళ్ళాలి. దాసరి అవార్డ్స్ అని పెట్టామండి, తప్పకుండా మీరు రావాలండి, మీరు తప్ప మీరే చీఫ్ గెస్ట్ అక్కడ. ఏదంటే ఇక అది ఒప్పుకున్నాను. ఈయనండి మన రామ్ సత్యనారాయణ ఇది రామ సత్యనారాయణ రామసత్యనారాయణ గారు కూడా ఆ రోజున అవార్డ్స్, అందరికి చాలా మందికి అవార్డ్స్ అవన్నీ చేస్తున్నారు, గురుగారి పేరు చేస్తున్నారు. అందుకని మీ చేతుల మీదగానే జరగాలండి అని ఆయన. అవునా, రెండింటికి ఏంటండి. అవునా. సో అంత మీకు చేసిన, మీరు కూడా మా దాసరి గారికి ఒక టైంలో మీరు కూడా సాయం చేశారని బయట అప్పుడు బాగా చెప్పుకున్నారు సార్. అది జనరల్గా అలాంటివి చెప్పుకోకూడదు.
ఆయన ఒక టైంలో నా దగ్గర కళ్ళాపి నీళ్ళు పెట్టుకున్నారు. ఏంటి సార్ అన్న, ఉమ్, మురళి నేను డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో చాలా పేరు తెచ్చుకున్నాను. ఉమ్, డైరెక్టర్గా, రైటర్గా, సాంగ్ రైటర్గా, ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా, పత్రికా ప్రతినిధిగా అన్ని రకాలుగాను నేను అవును. నెంబర్ 1 అనిపించుకున్నాను. ఉమ్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వెళ్ళాను. ఉమ్, బట్ యాజ్ ఏ హస్బెండ్, యాజ్ ఏ ఫాదర్, ఫ్యామిలీ, ఐఎమ్ ఏ థరో ఫెయిల్యూర్ అన్న. ఓ, ఓకే. అదేంటి సార్ అన్న, ఉమ్, ఈ ఆవిడ చనిపోయింది ముందు, అప్పుడు చనిపోయింది. అవును. ఈయన చనిపోకముందే పద్మగారు. పద్మగారు చనిపోయారు. ఉమ్, పద్మగారు ఉండగా పద్మగారే అన్నీ ఆవిడ చూసుకునేది. అవును ఈయన సినిమా షూటింగు, స్క్రిప్టు ఈ గొడవలే తప్ప అవును అవును అవును. ఇంటి వాళ్ళు డబ్బులు వ్యవహారాలన్నీ ఇచ్చారా అసలు- లేదా, ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆవిడే చూసుకుని అవును అవును సడన్గా ఆవిడ చనిపోయారు. అవును అవును. చనిపోవడంతో ఈయనకేమో ఏది ఎక్కడ ఉందో తెలియదు, ఎవరెవరికి ఏం డబ్బులు ఇచ్చిందో తెలియదు, ఆ డబ్బులు ఎలా వస్తాయో తెలియదు. ఉమ్, అట్లా చాలా ఇది. ఇబ్బంది అవును. తర్వాత ఈయనేమో పాలిటిక్స్లోకి వెళ్ళడం, మినిస్టర్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగింది. ఉమ్, ఆ మినిస్టర్ అయిన తర్వాత ఒకటి కేసులు ఉంటాయి. అవును అలా ఒక కేసు ఆయన మీద కూడా పడి వచ్చింది. అవును అవును. ఉమ్, పడి మర్నాడు హ్యూజ్ అమౌంట్ కావాల్సి వచ్చింది. ఓకే. ఫోన్ చేశారు నాకు, ఉమ్, ఒకసారి వస్తావా అన్నది. ఉమ్, వెళ్ళాను. ఏంటి సార్ అన్న, ఉమ్, నీకు చెప్పాను కదా ఇదివరకు ఒకసారి, యాజ్ అ ఫ్యామిలీ మెన్గా నేను థరో ఫెయిల్యూర్. ఉమ్, నా కొడుకులు ఇద్దరు కూడా పైకి రాలేదు, వాళ్ళు కూడా సక్రమంగా లేరు. కూతురు పెళ్ళైపోయింది, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఇక నాకు బిడ్డలంటే ఎవరు మీరే కదా. ఇప్పుడు నాకు ఈ సమస్య వచ్చింది, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, రేపు పొద్దున్న లోపల నాకు డబ్బులు కావాలి. ఉమ్, చాలా పెద్ద అమౌంట్ చెప్పను, అవును. ఓకే. చాలా పెద్ద అమౌంట్ ఉమ్, అనగానే నాకు ఒక గంట టైం ఉంది సార్ అని ఉమ్, వెళ్ళి ఆ బ్రదర్ తోటి బాబుతో మాట్లాడి ఇట్లా వచ్చింది. ఉమ్, ఇవాళ రోజున మనం ఈ స్టేజ్లో ఉన్నారంటే హాలిడే మూలంగానే కదా ఓకే. వచ్చింది. ఓకే. ఉమ్, నువ్వు ఎక్కడ తెస్తావు, ఏం చేస్తావు, ఆ అమౌంట్ ఉమ్, గంట 2 గంటల్లో నాకు రెడీ చేయండి అని చెప్పి ఉమ్, డబ్బు తీసుకెళ్ళి అదే రోజు ఓకే. ఓ 3 అవర్స్ తర్వాత తీసుకెళ్ళి ఇచ్చాను. ఓకే. ఆయన కళ్ళ నీళ్ళు పెట్టేసి, ఉమ్, మురళి నా డబ్బులు రాగానే నీకు ఫస్ట్ నీకే పేమెంట్ చేస్తాను ఇది అని అన్నారు. ఉమ్, ఉమ్, సరే, అది అనుకోకుండా మళ్ళీ ఆయన సరిపోవటం. ఉమ్. ఎందుకంటే ఆయన నాకు చేసిన దానికి రుణం మళ్ళీ తీర్చుకునే ఏదో కొంత అవకాశం. రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది కొంతవరకు అవును. అని అనుకున్నానే తప్ప అవును అవును అవును. ఇంకా మిగిలిన ఏమనుకోలేదు. అవునండి. అంటే పొలిటికల్గా, సినిమా పరంగా, వ్యాపార పరంగా ఈ అన్నిటిలో మీరు దేనికి ఎక్కువ సాటిస్ఫాక్షన్ అయ్యారు అంటే మీ కెరియర్లో? అంటే చిన్నప్పటి నుంచి నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలని కాబట్టి బిజినెస్ మ్యాన్గానే నా కెరియరు బాగానే చేశాను. బిజినెస్ అంటే సినిమాల్లోకి రాకముందు బిజినెస్ చేశాను, సినిమాల్లోకి వచ్చాక కూడా దాన్ని మర్చిపోకూడదని చెప్పి ప్రొడక్షన్ ఇది పెట్టి సినిమాలు తీసాము. అలాగే 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా ఉన్నాను. దానికి ఒక కథ ఉంది, అది వేరే చెప్తాను చాలా ఉంది. సందర్భం. అవును అవును అవును. ఇదయింది. ఉమ్, అందుకని బిజినెస్ మీద సినిమా ఏంటంటే పాపులారిటీ, అవును. సినిమాకు ఉన్న పాపులారిటీ నువ్వు పెద్ద ఇండస్ట్రీస్ అయినా నేను ఎవరు పట్టించుకోను. ఉమ్, నువ్వు టాటా బిర్లా అయినా అమితాబ్ బచ్చన్కు ఉన్న ఫాలోయింగ్ కానీ గుర్తింపు కానీ మిగిలినకూడదుగా. ఉమ్. టాటా వాడు బిర్లా వాడు మన పక్కన వచ్చి కూర్చొని ఆయన ఎవరో మనం మాట్లాడేది. అవును, ఆ వాల్యూ అదే అమితాబ్ బచ్చన్ ఉన్నారు. అవును అవును అవును. అలా ఒక పాపులారిటీ, ఒక అద్భుతమైన పాపులారిటీ ఇచ్చింది సినిమా. అవును. ఎక్కడికి వెళ్ళినా చాలా ప్రేమగా, ఇప్పుడు మీ ఇలాంటి ఇంటర్వ్యూల్లో మేము చెప్పిన ఇవన్నీ కానీ ఉమ్, నా గురించి ఇప్పుడు, ఎందుకంటే అందరికీ కూడా ఏ ఆర్టిస్ట్ ఎలాంటి వాడు, అవును అవును. ఏ డైరెక్టర్ ఎలాంటి వాడు, ఏ ప్రొడ్యూసర్ ఎలాంటి వాడు, ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. అవును 100% తెలుసా లేదా అనేది మనం చెప్పలేం కానీ, ఉమ్, బట్ అవుట్లైన్స్ అందరికీ తెలుసు. అవును అవును. అందుకే మరి అవన్నీ ఉండటం మూలంగా కానీ ఏదైనా కానీ ఎక్కడికి వెళ్ళి, నేను రామారావు గారికి తెలుగుదేశం పార్టీకి ప్రచారానికి వెళ్ళేవాడిని అవును ఒక కార్యకర్తగా. అవును అవును. ఏ ఊరు వెళ్ళినా సరే ఉమ్, మా ఇంటికి వచ్చి భోజనం చేసేయాలండి, మా ఇంటికి రండి ఉమ్, అని అట్లా ఎంతో ఆప్యాయంగా అవును. ఇక అవన్నీ చేశారు. మరి అది సినిమా కాబట్టి అంత పాపులారిటీ వచ్చింది కాబట్టి సినిమాని నేను కావాలని అవ్వాలని అనుకోకపోయినా ఉమ్, బాగా నచ్చింది సినిమా అవును కూడా. అవును అవును. అంటే మళ్ళీ జన్మ అంటూ ఉంటే మళ్ళీ సినిమా నటుగాను వ్యాపారవేత్తగానే అవును ఉండాలని కోరుకుంటాను. అవును అవును రాజకీయాల గురించి నాకు మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ లేదు. అవును. ఎందుకు లేదు అంటే, నాన్నగారు ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొన్నారు కాబట్టి దట్ ఈస్ ఫైన్, ప్రమాణం. అవును అవును. ఆ అది అయిన వారసత్వం తర్వాత తీసుకున్నట్టు, ఆ వారసత్వం తీసుకున్నట్టుగా అయింది అది కూడా. ఉమ్, అయిన తర్వాత కూడా ఆయన బిజినెస్ చేస్తూ కూడా బిజినెస్ మీద కంటే ఇంట్రెస్ట్ ఎక్కువ పాలిటిక్స్ మీద ఉండేవాడు. ఆ పాలిటిక్స్ మీద తిరగటం వీటితోటి
అనుకున్నట్టుగా మా ఊరి నుంచి వెళ్ళిన వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు. సొంత డబ్బులు తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి దెబ్బతిన్నది ఈయన ఒకటి. ఓకే ఓకే ఓకే. అందులో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు ఫైనాన్స్ కూడా దెబ్బతిన్నాం. అవునవును. అప్పుడు అనిపించింది అనమాట ఓకే. సినిమా యాక్టర్ అయిన తర్వాత అవును. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలిటిక్స్కి వెళ్ళకూడదు. ఓకే. నేను ఫలానా ఒక పార్టీకి, ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్తే నాతో సినిమా తీసిన ప్రొడ్యూసర్ నా సినిమా అదర్ పార్టీ వాడు చూడడు కదా. అవును అవును నిర్మాత ఎందుకు నష్టపోవాలి? అవును. అందుకని నిర్మాత నష్టపోలేదు కాబట్టి, నష్టపోకూడదు కాబట్టి సినిమా యాక్టర్ అనేవాళ్ళు ఎవరు కూడా పాలిటిక్స్లోకి వెళ్ళకూడదు అనేది గట్టి ఇది కలిగింది. ఓకే ఓకే ఓకే. అలాగే అయితే ఎందుకు అట్రాక్ట్ అయ్యాను అంటే తమిళనాడులో ఎంజీఆర్ గారును ఎన్టీ రామారావు గారు పెద్ద ఫ్రెండ్స్, శివాజీ గారును అక్కినేని నాగేశ్వరరావు గారు పెద్ద ఫ్రెండ్స్. అట్లా ఆయన సక్సెస్ అయ్యాడు బ్రహ్మాండంగా. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అన్నా కానివ్వండి, లేకపోతే ఈయనకి కూడా ఇన్నాళ్ళు హీరోగా చేసాం, ఇంతమంది అభినందించారు కదా, అవును మనకు తెలుగు వాడికి గుర్తింపు లేదు కదా అనే దీంతో సినిమాలన్నీ మానేసి ఈయన రాజకీయాల్లోకి దిగి. అవును అవును అవును. మేము అప్పుడు ఏలూరు దగ్గర పిచ్చిపంతులు అని సినిమా తీస్తాం మా బ్యానర్ మీద. ఓకే. పరాలబాయి అయిన తర్వాత రెండో సినిమా పిచ్చిపంతులు. ఆ షూటింగ్ చేస్తూ ఉండగా రామారావు గారు చైతన్య రథం మీద ఆ ఊరికి ప్రచారానికి వచ్చారు. నేను వస్తున్నారని తెలిసి ఆ రోజు షూటింగ్ కూడా ఆపేసేసి మేము కూడా వీళ్ళు కూర్చున్నాం, అక్కడ జనంలోనే కూర్చున్నాం. ఆయన మాట్లాడుతానే మమ్మల్ని చూశారు, నోటీస్ చేశారు. అవ్వగానే చైతన్య నదిలోకి వెళ్ళి మమ్మల్ని లోపలికి రమ్మని పిలిచారు. నేను, గిరిబాబు గారు, సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, కవిత, తర్వాత ఎవరో ఉన్నారు, మాధవి హీరోయిన్. ఓకే. మాధవి, మేమందరం కలిసి, రాజాచంద్ర డైరెక్టర్, అందరం కలిసి లోపల కూర్చున్నాం. ఏంటి ఎక్కడ ఉన్నారు అని అడిగేది. సినిమా తీస్తున్నామండి, దానికోసం వచ్చామని. దాని తర్వాత అన్నీ ఆయన చెప్పాడు ఆవేశంగా. సార్ మీరేంటి సార్, ఈ ఎండలేంటి, మీరు వేసుకున్న డ్రెస్ ఏంటి, ఈ కార్ ఏంటి, ఎందుకు సార్ మీరు బ్రహ్మాండంగా హ్యాపీగా మీరు ఒక దేవుళ్ళగా చూస్తారు కదా మిమ్మల్ని, ఒక రాముడు ఒక కృష్ణుడుగా, ఇంత మంచి లైఫ్ను వదులుకొని ఎందుకు వచ్చారు అంటే, ఇన్నాళ్ళు నన్ను ఇంతమంది అభిమానించి చేశారు కదా, కనీసం నన్ను అభిమానించిన వాళ్ళకి ఇంతైనా నేను తిరిగి చేయాలి కదా, అందుకే రాజకీయాల్లోకి వచ్చాను. ఓకే. ఇవాళ ఆంధ్రుడు అంటే ఎవరికి కూడా గుర్తింపు లేదు. మేము ఆంధ్రాస్ వాడిని, మేము తెలుగు వాళ్ళు వండి అని చెప్తే ఓహో మద్రాసు ఇలా అంటారు, కానీ మన గుర్తింపు తెలుగువాడికి లేదు. ఆ గుర్తింపు తీసుకురావాలనుకుంటున్నాను అనగానే మేము కూడా ఇన్స్పైర్ అయ్యాం. సార్ మీరు ఇంత కష్టపడి వెళ్తున్నారు, ఒంటరి పోరాటం చేస్తారు, మేమందరం కూడా మేము మీతో రావాలని అనుకుంటున్నాం, మేమేం చేయాలో చెప్పండి, మాకు మా డ్యూటీ ఏంటో మాకు చెప్పండి, మేము కూడా చేస్తాం. అంటే మీరు ఎవ్వరు రావద్దు బ్రదర్, నేను ఇందిరాగాంధీకి వ్యతిరేకించి నేను వ్యతిరేకంగా చేస్తాను. అది నేను సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, ఫెయిల్ అయితే నా అంతు చూస్తుంది ఆవిడ, మీరు అనవసరంగా వచ్చి మీ లైఫ్ రిస్క్ చేయొద్దు వద్దు అని. ఓకే ఓకే. అన్న తర్వాత ఆయన ప్రచారం ఉధృతంగా రోజు రోజుకి ఉధృతంగా పెరిగిపోయింది. ఇందిరాగాంధీ ఏమిటది, ఎన్టీ రామారావు ఎవరో సినిమా యాక్టర్ వచ్చాయంటే ఏంటి అంటే, ఏం లేదండి, మొహానికి రంగులేసి తైతక్లవాడికి ఓటు ఎవడేస్తా అండి, చుట్టానికి వస్తారు అంతే అని చెప్పి చాలా ఇదిగా చెప్పారు. ఆవిడ కూడా ఆ భావంలోనే. తిరుపతిలో ఒకసారి ఇందిరాగాంధీ మీటింగ్ జరిగింది, పబ్లిక్ మీటింగ్. అదే రోజు ఎన్టీ రామారావు గారికి పబ్లిక్ మీటింగ్ కూడా ఉంది, సేమ్ డే. వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా, వాళ్ళు ఎన్టీ రామారావు గారిని ఊరు బయట ఆపేశారు. ఇందిరాగాంధీ గారి మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ అయ్యే వరకు మిమ్మల్ని వదలం అన్నారు. సరే అని చెప్పి అక్కడే ఉండిపోయాడు. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది బ్రహ్మాండంగా. ఈ లోపల వార్త అక్కడికి వచ్చేసింది, రామారావు వచ్చారు, ఊరు బయట ఉన్నారు అని. అంతే, ఈ వార్త అట్లా స్ప్రెడ్ అయిపోయింది నిమిషాల మీద. ఓకే ఓకే. అందరికీ ఎవడు ఎన్టీఆర్ వచ్చాడంటే అందరు లేచేసి వెళ్ళిపోతారు. ఈ కాంగ్రెస్ మీటింగ్లో ఉన్న జనాలు, జనాలందరూ ఏమిటి ఇది, ఆవిడకి ఆశ్చర్యపోయింది. వాట్ హ్యాపెనింగ్ అంటారు అడిగితే, అదేనండి ఎన్టీ రామారావు వచ్చాడంట చూడటానికి నేను పరిగెడతాను. అప్పుడు కానీ అర్థం కాల, మనం ఆయన వీళ్ళందరూ కూడా తక్కువగా చేసి చూస్తున్నారు, వాట్ ఈ సీ అనేది అని. వెంటనే ఆవిడ ఆలోచించి ఎలక్షన్స్ ప్రీపోన్ చేసింది. ప్రీపోన్ చేసి ఎలక్షన్ అనౌన్స్ చేసింది. ఎందుకంటే ఇంకా ఆయన టూర్ తిరగల అన్నీ. అప్పటికి రాయలసీమ అయిపోయింది, కోస్టల్ ఆంధ్ర తిరుగుతూ వైజాగ్ దగ్గర శ్రీకాకుళం దగ్గర ఉన్నారు ఆయన ఆ టైంలో అనమాట. వెంటనే ఎలక్షన్ అనౌన్స్ చేసేసి, వెంటనే ఎలక్షన్ చేస్తే ఇప్పుడు కొత్తగా పెట్టిన పార్టీ ఎమ్మెల్యేల టికెట్లు ఎవరికి ఇవ్వాలి, ఇంకోటి ఎవరికి ఇవ్వాలి, ఏమీ తెలియదు కదా, అలా కావాలని చేసింది.
ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయనకు కూడా మరి ఎవరికి ఎమ్మెల్యేలు అంటే ఏంటి, లేకపోతే బూత్ కార్యకర్తలు అంటే ఏంటి, ఇవన్నీ ఏమీ తెలియదు. అవును అవును ఎక్కడికి వెళ్ళినా ఈయన మాట్లాడే విధానం చూసి అవును అవును రాత్రి మగాళ్ళు వచ్చేసి అక్కడ కూర్చునేవారు. అవును అవును వాళ్ళ రావాల్సిందే రేపు సాయంత్రం ఎల్లుండి పొద్దున వచ్చినా కూడా అక్కడే జనం కూర్చుంది. అవును అవును అంత ఇది వచ్చింది. అప్పుడే నేను అన్న మనం వెళ్దామంటే వద్దన్నాడు కదా, మన సినిమాలో మంచి పాట పెడదాం రామారావు గారి మీద అని చెప్పి వెంటనే ఆత్రేయ గారికి ఫోన్ చేశాను. ఆత్రేయ గారు, రామారావు గారు ఇట్లా ప్రచారంలో ఉన్నారు, ఆయన మీద ఒక మంచి పాట ఇవ్వండి, అందులో గ్రూప్ డ్యాన్స్తో పెద్దది ఉంది అంటే వెంటనే ఆయన 3 రోజుల్లో రాసి పంపించాడు. ఓకే మామూలుగా ఆత్రేయ గారు అంటే 3 వారాలు 4 నెలలు టైం పడుతుంది అంట. అవును ఆయన వెంటనే పెట్టి ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యాడు, రాశాడు. ఓకే మంచోళ్ళందరూ పోయారు, మంచిని చెప్పే పోయారు, ఆ మంచిని కాసే మనుషులు ఇప్పుడు మనలో కరువయ్యారు, రావయ్యా రామయ్యా ఈ రాజ్యమే నీదయ్యారు. సూపర్ వండర్ఫుల్. ఓకే 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 ఆ పాట వెంటనే రికార్డ్ చేయించేసాం. మొత్తం విజయవాడ నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి అన్ని పోస్టర్స్, ఎన్టీఆర్ పోస్టర్స్ అన్నీ తెప్పించేసి పెద్దవి 4 షీట్లు 6 షీట్లు 8 షీట్లు మొత్తం ఊరంతా ఇక అది అన్ని గోడలకి అయ్యాయండి చేసి అక్కడ తీసాం పాట. ఓకే ఓకే ఏదో మనం చేయగలిగింది ఏదో ఒకటి చేయాలి కదా, అవును మనకి సినిమా తప్ప ఇంకోటి తెలియదు. అవును 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 అలా చేసాం. లక్కీగా ఆయన చీఫ్ మినిస్టర్ అవటం ఇది కూడా. అవునవును. దేశంలో అత్యున్నత 4వ పురస్కారం దేశంలో అత్యున్నత 4వ పురస్కారం పద్మశ్రీ అండి, పద్మశ్రీ అవార్డు రావటం. సో అది మీకు ఎప్పుడు తీసుకోబోదు, డేట్ ఏమైనా అనౌన్స్ చేశారా? ఇంకా లేదు, బహుశా మేలో ఉంటుంది. ఓకే, అది 2 దఫాలుగా యాక్చువల్గా మార్చిలోనే ఉండాలి, మార్చిలో జరగలేదు, ఏప్రిల్ కూడా జరగలేదు. అవును 2 సార్లుగా చేస్తారంట. ఆ రోజు మార్నింగ్ వాక్కి వెళ్తాను. రోజు వాక్కి వెళ్ళి వాక్లో నడుస్తున్నా ఫోన్ మోగింది. ఫోన్ తీసి చూస్తే అన్నోన్ నెంబర్ అని ఉంది. ఓకే అన్నోన్ నెంబర్లో ఈ మధ్యన ఎత్తడం మానేశాను, టూ మెనీ దగ్గరగా వస్తున్నాం. అవును అని నొక్కుదామని వచ్చి పాప ఎవరో ఎక్కడి నుంచి చేశారు ఒకసారి కనుక్కుందామని, హలో అండి అన్న. అంటే మురళీమోహన్ గారా? అవునండి అన్న. మాగంటి మురళీమోహన్ గారా? అవునండి. సినిమా యాక్టర్ మురళీమోహన్ గారా? అవునండి. ఇవన్నీ అడిగారు ప్రశ్నలు, అన్నిటికీ అవునండి అవునండి. ఇంతకీ మీరు ఎవరండి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు? మేము ఢిల్లీ నుంచి హోమ్ మినిస్ట్రీ నుంచి మాట్లాడుతున్నామండి, ఇట్లా పద్మ అవార్డ్స్లో మీ పేరు ఎంపిక అయింది, ఒకవేళ ఈ అవార్డు కనుక మీకు అనౌన్స్ చేస్తే మీరు తీసుకుంటారా? అదేంటండి బాబు, అంత మంచి అవార్డు ఇస్తే తీసుకోకుండా ఎలా ఉంటుంది? ఈ మధ్యన కొంతమంది అవార్డులు తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు. మన సినిమా ఇండస్ట్రీలో కూడా చూసుకుంటే అట్లా కొంతమంది తిరస్కరించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివి జరిగితే గవర్నమెంట్కి ఒక బ్యాడ్ ఇది వస్తుంది కదా, అందుకని అది కూడా అడిగారు, మీకు ఇష్టమేనా, మీరు తీసుకుంటారా? తప్పకుండా ఇష్టమేనండి అని. అంతా ఇంకా ఏ వివరాలు అడిగారో చెప్పాను. చెప్పిన తర్వాత ఇవాళ సాయంత్రం ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేస్తారండి, ఈ లోపల మేము మీకు ఫోన్ చేసినట్టు కానీ మీరు ఎవ్వరికి చెప్పకూడదు, ఓకే, ఇంక్లూడెడ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే అన్న చెప్పనండి, డైరెక్ట్గా చెప్పను అన్న, మనసులోనే ఉత్సాహం పెరుగుతుంది, వెంటనే వెళ్ళి మావిడికి చెప్పాలి. మా అమ్మాయి కూడా ఇక్కడే ఉంది, అమెరికా నుంచి వచ్చింది, అబ్బాయి అందరూ ఉన్నారు, వెళ్ళి చెప్పి సంతోషాన్ని పంచుకోవాలని ఉంది, కానీ వాళ్ళకి మాట ఇచ్చాం ఎవరికి చెప్పను అని. నన్ను మనసులో అట్లాగే పెట్టుకున్నాను, మామూలుగానే ఉన్నాను. సాయంత్రం 6 గంటలకు అన్నారు, 4-5 ఎప్పుడో బాబును అమ్మాయి వచ్చి రవీంద్ర భారతిలో ఏదో నాటకానికి పిలిచారు, మనకు తెలిసిన వాళ్ళు, అక్కడికి వెళ్తాను అన్నారు. ఉండండి బాబు అని అందామంటే వస్తుందో రాదో తెలియదు, అది రియల్ కాలా ఫేక్ కాలో మనకు తెలియదు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ అవార్డు వస్తుంది కూర్చోండి మీరు అనౌన్స్ చేస్తారు, ఇప్పుడు అన్నాం తుస్సు మంది మళ్ళీ మన పడదు, ఎందుకు వచ్చింది వచ్చినప్పుడు తర్వాత ఏం చేస్తున్నారు. వాళ్ళు వెళ్తా ఉన్నారు, 6ంటికి అనౌన్స్మెంట్ వస్తున్నారుగా, 5:30కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే ఓకే ఆగమన్న అల్లా ఇంకా వస్తా అంటా ఉండగా మా ఆవిడ ఏదో సీరియల్ చూస్తుంది, కాసేపు సీరియల్ ఆపి ఒకసారి న్యూస్ ఛానల్ పెడదామా అన్న, అయిపోతుందండి దవగానే చూద్దరు కదా. ఈ లోపల సారథి స్టూడియో నుంచి ఫోన్ ఫోన్ చేసి కంగ్రాట్స్ అండి మురళీమోహన్ గారు. దేనికయ్యా అన్న, మీ పద్మశ్రీ అవార్డు వచ్చింది కదండి అన్న. నీకెవరు చెప్పారన్న? టీవీలో వస్తుందండి అన్నాడు. అనగానే అప్పుడు ఒకసారి ఇంపార్టెంట్ అని అప్పుడు టీవీలో పెట్టి చూస్తే అనౌన్స్ చేసి పేర్లు అలా బయటకు వచ్చింది. అప్పుడు వెంటనే ముందు మా అబ్బాయికి ఫోన్ చేసి, ఓకే ఓకే మీరు ఒకసారి వెంటనే ఇంటికి వచ్చేసేయండి. దేనికి ఏంటి అంత అర్జెంట్, ఏమైనా అయిందా అంటే
మిస్సెస్కి ఏమన్నా అయిందా లేకపోతే నాకేమన్నా అయిందా అన్నట్టు ఇది కంగారు పడ్డారు. అది ఏమి కాదు. ఒక సంతోషమైన వార్త, పద్మశ్రీ అవార్డు అనౌన్స్ చేశారు ఇప్పుడు ఆయన. అవును, సూపర్. వాళ్ళు ఇమ్మీడియట్గా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి ఓకే, పెద్ద బొకే ఇవన్నీ తీసుకొచ్చి అందరూ సూపర్. అలా సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే మీకు ఆలస్యం అయింది అనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా సార్ అట్లా? చాలామంది చాలాసార్లు అంటే గ్రీట్ చేసిన వాళ్ళల్లో మీకు ఎప్పుడో రావాల్సిందండి ఇప్పుడు వచ్చింది అని అన్నారు. కానీ నేను అలా అనుకోవట్లే. ఓకే, ఎప్పుడో రావాల్సిందేంటి, మన పలానా రోజులు రావాలని మనకి ఏమన్నా రూల్ ఉందా? దాదాపు 140 కోట్లు 150 కోట్లు జనాభా ఉన్నారు, ఎవరికైనా రావచ్చు కదా. అవును 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 అర్హత నాకే ఉందని అనుకో, నాకంటే అర్హత ఉన్నాడు బోలెడు మంది ఉండొచ్చు. అవును. అందుకని వచ్చిన రోజులు వచ్చింది అనుకోవాలి తప్ప ఆలస్యంగా వచ్చింది ముందు వచ్చింది అని అనుకోకూడదు అని చెప్పి అవును. ఎవరు ఆ మాట చెప్పినా నేను అదే చెప్పాను. ఓకే ఓకే. నాకు వాళ్ళకి వచ్చింది, నాకు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది అని అనుకుంటున్నాను. అంటే సినిమా ఇండస్ట్రీ పరంగా ఒకేసారి మురళీమోహన్ గారికి రాజేంద్ర ప్రసాద్ రావడం ఏంటి అనే దాని గురించి రకరకాలుగా చెప్పుకున్నా. అప్పుడు దాని గురించి మీకు ఏమన్నా? నాకు తెలిసి ఎవరు నా దగ్గర ఏమీ ఎత్తలేదు. అది ఇంటర్నల్గా నాకు తెలిసినంత వరకు కాకతాళీయం, అంతే, అనుకోకుండా జరిగింది. జనరల్గా ఒకే సినిమా రంగానికి సంబంధించిన ఇద్దరికి, పైగా ఇవాళ కమ్యూనిటీలు గొడవలు కూడా ఉన్నాయి కదా. ఇద్దరు కూడా ఒకే కమ్యూనిటీ, ఇదేంటి దీని వెనక ఏమన్నా ఉందా అని రకరకాల ఆలోచించారు కానీ ఏమి లేదు. కాకపోతే అదే రావటం అంత హ్యాపీగా జరిగింది. తర్వాత మీరు చాలామందికి విద్యాదానం చాలా గొప్పది సార్. అది చాలామందికి మీరు చదివించారు. ఆ విద్యాదానంలో కూడా మీరు చాలామంది నిజంగా మీ పేరు చెప్పుకుంటూ ఉంటే అది బయటకు ఎక్కువ ఫోకస్ కాలా, ఎందుకు అట్లా? అది యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే, నా జీవితం 100 రూపాయల జీతంతో ప్రారంభమైంది. ఇవాళ రోజున ఈ స్టేజ్లో ఉన్నామంటే బికాజ్ ఆఫ్ సొసైటీ. నన్ను సినిమా యాక్టర్గా కానీ, నన్ను బిజినెస్ మ్యాన్గా కానీ, పొలిటీషియన్ కానీ అన్ని రకాలుగా చేసిందంటే ఈ సొసైటీ నాకు ఇచ్చిన ఇది. నా అవసరాలు తీర్చుకోవాలి ముందు, నా పిల్లలు ఇల్లు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు పంపించాలి, మంచి ఇళ్ళు మంచి కార్లు కావాల్సి కొనుక్కోవాలి. ఇక ఎంతకంటే మనం ఏమో, నాకేదో అంత పెద్ద ప్యాలెస్ లాంటివి కావాలి ఇవి అనేది లేదు. ఇప్పుడు కూడా నాకు నా మనస్తత్వం మిడిల్ క్లాస్ మనస్తత్వమే. ఇవాళ ఏదో మీరు ఇంటర్వ్యూకి పిలిచారు కోట్ వేసుకొచ్చాను కానీ, లేకపోతే చాలా మామూలు పడితో చాలా సింపుల్గానే ఉంటాను. వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ది సొసైటీ, కొంత అలా ఇవ్వాలి. ఓకే, అది ఎలా ఇవ్వాలి అనే దాని మీద రకరకాల ఆలోచనలు వచ్చాయి. చివరికి ఫైనల్గా ఏమనుకున్నామంటే, విద్యకి మించిన దానం ఉండదు. వాళ్ళు డబ్బులు ఇచ్చామనుకోండి, సంవత్సరం అయ్యేటప్పటికి అయిపోతాయి, మళ్ళీ వచ్చి అడుగుతాడు. అవును, వాడు పాప ఆకలి మీద ఉన్నాడు, అని అన్నం పెట్టామనుకోండి, మళ్ళీ రేపొద్దునే వచ్చి అన్నం పెట్టండి అంటాడు. కానీ విద్యది అలాంటిది కాదు. విద్యని మనం అంతకంత కదా, కానీ బ్రహ్మాండంగా చదివించామంటే ఆ ఫ్యామిలీ అందరూ పైకి వచ్చినట్టు లెక్క. అతను తమ్ముళ్ళు, మేనగోడలు, బావమరుదులు అందరినీ కూడా చదివిస్తాడు కదా, అతను చేస్తాడు. ఇది మనం చేద్దామని అనుకుంటున్నాం. మరి మనకు విద్యా సంస్థలు ఏమి లేవు కదా అంటే, అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే, మనం అలా అనుకోవద్దు, విద్యా సంస్థల ద్వారానే చేయాలని. ఇంటర్మీడియట్ అంటే 10th వరకు ఉన్నవాళ్ళు ఎవరు ఊళ్ళో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీగా చదువుతారు. ఇంటర్మీడియట్కి వచ్చేప్పటికి బాగా బ్రైట్ స్టూడెంట్స్ని ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళందరూ ఫ్రీ సీట్ ఇస్తావరా, నీకు ఫ్రీ హాస్టల్ ఇస్తావరా, నీకు ఇంత డబ్బులు కూడా ఇస్తావరా అని చెప్పి వాళ్ళని తీసుకుని చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి పాస్ అయిన తర్వాత గ్రేడ్స్, ఇదిగో మా దాంట్లో ఇన్ని గ్రేడ్స్ వచ్చినాయి అని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవటం వాళ్ళకి ఒక బిజినెస్. అది తప్పు కూడా కాదు, అది వాళ్ళ బిజినెస్. 2 రోజులు ఎప్పుడు కాగుతా, ఏ పేజీ తీసినా అయ్యే ఉంటాయి. అది వాళ్ళ బిజినెస్, అది తప్పు కూడా కాదు. అది కూడా మనం చేయలేము. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాడు ఒక MBBS చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా, ఒక IITకి వెళ్ళి చదవాలన్నా, ఒక బిట్స్ పిల్లానికి వెళ్ళి చదవాలన్నా, ఏది చదవాలన్నా బోల్నంత డబ్బు కావాలి. అవును, అప్పట్లో గవర్నమెంటు డబ్బులు ఇవ్వటం కూడా లేదు. ఇది ఫ్రీగా మేము ఇస్తాం, కాలేజ్ ఫీజు ఇస్తామని చెప్పి తర్వాత పెట్టారు కదా, రీఎంబర్స్మెంట్ అని. అప్పుడు అవి కూడా లేవు. అప్పుడు అనుకున్నాం అనమాట, మనం ఒక పని చేద్దాము, ఎక్కడెక్కడ అంటే మేము అప్పుడు ఇంకా రాష్ట్రం విభజన జరగల, 2 రాష్ట్రాలు కలిసే ఉన్నాయి. తెలుగు వాళ్ళకి మాత్రం మన లిమిట్ చేసుకుందాం. ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడో ఎవరికో ఇచ్చినా మనకు ఉపయోగం ఉండదు. మన ఆంధ్రదేశంలో మన తెలుగు వాళ్ళల్లో ఇంటర్మీడియట్ అంటే 10thలోను ఇంటర్మీడియట్లోనూ ఎక్స్ట్రాఆర్డినరీ మార్క్స్ వచ్చి, ఎంసెట్ ర్యాంక్ కూడా బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మనం సెలెక్ట్ చేసుకుందాం, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళని ఎంపిక చేసుకుందాం అని అట్లా ఒక ఇది పెట్టుకొని, నేను మా బ్రదర్ కిషోర్, మా బాబు రామ్మోహన్, మేము 3 కమిటీ
ఏ ఫైల్ వచ్చినా ఆ ఫైల్ ముగ్గురు సర్క్యులేట్ అవుతాయి, ముగ్గురు ఒక చోట కూర్చో. నేను చూసిన తర్వాత నా రిమార్క్స్ నేను రాస్తాను, తమ్ముడికి రిమార్క్స్ ఆయన రాస్తాడు, అబ్బాయి రిమార్క్స్ ఆయన రాస్తాడు. ముగ్గురు రాసిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే ఓకే. ముగ్గురులో ఇద్దరు ఓకే అని చెప్పి వాళ్ళు నో అంటే నో. ఓ అచ్చా అచ్చా. నో రికమెండేషన్. కమిటీ కింద పెట్టేసుకున్నారు ఇంట్లోనే. అర్థమైంది. రికమెండేషన్ కూడా లేదు. ఓకే ఓకే. ఒకసారి ఇట్లా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లెటర్స్ వస్తుంటే ఒక రోజు చెప్పే వెళ్ళి, సార్ ఇట్లా మీరు లెటర్స్ పంపిస్తారు, నేనేం చేయాలో తెలియట్లేదు, మీరు ఇచ్చిన లెటర్ నేను అంగీకరించలేను, మేము కొన్ని రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్ ప్రకారం ఇచ్చేస్తున్నాము. అంటే 90% అబవ్ మార్కులు రావాలి నెంబర్ 1. నెంబర్ 2 5,000 లోపు ఎంసెట్ ర్యాంక్ రావాలి, పేదవాడు అయ్యి ఉండాలి. పేదవాడంటే పేదవాడే, ఏదో నేను పలానా బ్యాంక్లో చేస్తానండి, లేకపోతే పలానా రియల్ అంటే వ్యవసాయ కూలీలు, లేకపోతే డ్రైవర్ల పిల్లలు, కార్మికుల పిల్లలు, ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుందామని అలా సెలెక్ట్ చేసుకొని. అలా ఎంతమంది చదివించుంటారండి? ఎట్లా? ఒక 1000 మందిని చేసామండి. ఓ సూపర్. 1000 మందిని కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, వెరీ నైస్, అందరూ బ్రహ్మాండంగా లైఫ్లో బాగా సెటిల్ అయ్యారు. వాళ్ళకి ఇచ్చేటప్పుడే చెప్తాం, మీరెవ్వరూ కూడా ఇందులో రూపాయి కూడా రీపే చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. ఇప్పుడు బ్యాంకుల వాళ్ళు కూడా లోన్ ఇస్తారు కానీ మళ్ళీ వాళ్ళకి కట్టాలి, ఇది కట్టే పని లేదు మీరు, ఇది పూర్తిగా మీకు ఇచ్చేది. కాకపోతే నా ఒక్క రిక్వెస్ట్ను మీరు ఇవ్వాల్సింది ఎవరికి అంటే, రేపు మీరు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మీలాంటి ఒక పేద విద్యార్థిని మీరు అడాప్ట్ చేసుకొని అతను చదివించారు. అవును అవును. అది నాకు రీపే చేసి లెక్క. సూపర్ సూపర్ అని పెట్టాం. మరి వాళ్ళందరూ కూడా చాలామంది 90% అలా వాళ్ళు కూడా వాళ్ళు చెల్లెలు అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఒక పూర్ స్టూడెంట్ మళ్ళీ వాళ్ళు కూడా చదివించారు. వాళ్ళు వచ్చి కలుస్తూ ఉంటారు సార్ బాగా. ఏమంటే అప్పుడు మీకు అనిపిస్తుంది? వాళ్ళు వచ్చి ఉంటారు కొంతమంది, ఆ పేరెంట్స్ అయితే కళ్ళ నీళ్ళు పెట్టుకుని మాట్లాడతారు. ఓకే ఓకే. అసలు మా అబ్బాయి ఇంజనీర్ అవుతాడని మేము కళ్ళ కూడా ఊహించలేదండి, మా అమ్మాయి డాక్టర్ అవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు, ఆ రోజున మీరు ఆదుకోబట్టి వాళ్ళ రోజున ఈ స్టేజ్లో ఉన్నాం అని చెప్తా అంటే ఎంతకంటే ఆనందం ఏం కావాలి. ఆ డబ్బులు పెట్టి ఇంకా పెద్ద కారు కొనుక్కోవచ్చు, ఇంకా పెద్ద బిల్డింగ్ ప్యాలెస్ కట్టుకోవచ్చు. అందులో ఏముంటుంది? ఏమున్నా మన బెడ్రూమ్లో ఉండేది ఆ బెడ్రూమ్, ఆ బెడ్రూమ్లో ఒక ఏసీతో పడుకుంటాం. పెద్ద హాల్ పెట్టామనుకోండి, 6 7 ఏసీలు పెట్టాలి, 100 మంది 10 మనుషులు పెట్టుకోవాలి. ఎందుకు ఇవన్నీ? ఆ సంతో మావిడ అంటే ఇది పెడదాం అనుకున్నప్పుడు ముందు తమ్ముడు నిన్ను మా అబ్బాయికి పిలిచి చెప్పి ఇట్లా పెడదాం ఉంది ట్రస్ట్ అని, వాళ్ళు ఓకే అన్నారు. వెంటనే ఇంటికి వెళ్ళాక మా ఆవిడికి చెప్పి, ఎందుకంటే భార్య అంగీకారం లేకుండా మనం ఏది చేయకూడదు. అవును. చెప్తే అప్పుడు ఏమన్నా అందనుకోండి, ఆవిడ ఈనాళ్ళు కష్టపడ్డాం, ఇప్పుడు ఏదో డబ్బులు వచ్చి పెళ్ళిళ్ళు చేసాం అనుకోండి, తర్వాత ఇప్పుడు ఏంటండి మళ్ళీ ఇవన్నీ పెట్టుకుంటారు అని అందనుకోండి. అవును, అంతే కదా. అవును అవును. అందుకని ఆవిడ కూడా మనస్ఫూర్తిగా చాలా బాగుంటుంది చేయండి. వాళ్ళ రోజున ఒక మంచి అప్లికేషన్ వచ్చింది అని అయితే ఇంటికి వెళ్ళి మా ఆవిడకి రాయలుగానే చెప్తాను. సూపర్ సూపర్ సూపర్. ఓకే. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో కొత్తలో వచ్చాడు, వాళ్ళ వంశం మొత్తం మారిపోతుంది కదా, వ్యవసాయ కూలీ అది అతను. వాళ్ళది ఈ కుర్రాడు బాగా చదువుకొని మంచి మార్క్స్ వచ్చాయి, గ్రేడ్స్ వచ్చినాయి. ఓకే. ఫోన్ లేదు, కేర్ ఆఫ్ అడ్రస్ లేదు, పేపర్లో వచ్చింది న్యూస్ అంతే. మనకు తెలిసిన న్యూస్ ఏంటంటే అతని పేరు తెలిసింది, ఫలానా ఊరి నుంచి తెలిసింది. అప్పుడు మా స్టాఫ్ని పంపించాను అక్కడికి. వెళ్తే ఎక్కడున్నాడు అంటే ఊళ్ళో ఎవరు చెప్పలేకపోయారు. చివరికి ఫలానా చేలో పని చేస్తున్నాడండి, కూలికి వెళ్ళాడండి అన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి అది చేసి నువ్వేనా నీ పని అని చెప్పి ఇట్లా మురళీమోహన్ గారు తీసుకురమ్మన్నారు అని చెప్పి వాళ్ళే బస్ టికెట్ కొని వాళ్ళే తీసుకుని వాళ్ళతో పడి తీసుకొచ్చి సెలెక్ట్ చేసాం. వాళ్ళ రోజున బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నాడు. అమెరికా వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. మొన్న మధ్యన రీసెంట్గా ఒక ఆవిడ మన దగ్గర చదువుకుంది, తర్వాత ఇంకా పై చదువులు కూడా కొన్ని చదివింది. ఇవాళ రోజున బాంబేలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్. అమ్మాయి ఫోన్ చేసింది అక్కడి నుంచి, మురళీమోహన్ గారు నేను హైదరాబాద్ వస్తున్నాను, మిమ్మల్ని కలవాలని, నా పెళ్ళి సెటిల్ అయ్యిందండి అన్న. చాలా సంతోషం, మా కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఎక్కడున్నా ఏం చేస్తామంటే ఇట్లా ఇట్లా అని చెప్పి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ రోజున మీరు ఆ రోజున ఏమో బట్టి ఈ స్టేజ్ వచ్చిందండి. అబ్బాయి ఏం చేస్తాడంటే అద్దె కొడుతున్నాడు, మంచి పొజిషన్లో ఉండి మెడ్రాస్లో జాబ్ చేస్తాడండి, నాదేమో బాంబే అండి. మరి ఎట్లా ఇది అంటే ఇద్దరిలో కాంప్రమైజ్ అయ్యి ఆయన అక్కడ షిఫ్ట్ చేయడం, లేకపోతే నేను ఇక్కడ షిఫ్ట్ అవ్వడం చేస్తాను. ఆ పెళ్ళికి రమ్మని పిలిస్తే వెళ్ళాం, పెళ్ళికి వెళ్ళి చేసాం. సూపర్. ఆ తృప్తి అవునండి అవునండి అవును. అది
ఆ ఆనందం, ఆ తృప్తి ఇంకా దేంట్లోనూ ఉండదు. అవునవును. అయితే వచ్చిన ప్రాబ్లం ఏమొచ్చిందంటే బలవంతంగా తీసుకెళ్ళి పాలిటిక్స్లోకి తీసుకెళ్ళిన తర్వాత నేను యాక్సెప్ట్ చేసి వెళ్ళే నాటికి నాకు తెలియదు అసలు ఓట్లు కొంటారు అని. ఓకే. ఓట్లు నిలబడాలంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టాలని కానీ ఏమీ తెలియదు. ఓకే. మీరు రాజకీయాలకు వచ్చిన తర్వాత వచ్చి అంటే రాకముందు సంగతి అండి. అలాంటిది ఉంటే నాకు చెప్పాను నేను, ఏమంటే నేను తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ప్రచారం చేస్తాను, కార్యకర్తగా ఉంటాను అంతే. మ్యూజిక్ అన్నీ నేనే చేయించేవాడిని, క్యాసెట్స్ అన్నీ నేనే చేయించేవాడిని, వాటి యాడ్ ఫిల్మ్స్ కొన్ని నేనే చేయించేవాడిని. ప్రచారం ఎలక్షన్ అప్పుడు ఇక వ్యాన్ అది తీసుకొని మొత్తం 3 తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ అన్నీ కూడా తిరిగి చేసేవాళ్ళు. అలా అంతవరకే ఇదే తెలుసు తప్ప యాక్చువల్గా క్యాండిడేట్గా నిలబడితే ఏం చేయాలి, ఏం కావాలి అనేది తెలియదు. అదే సరే వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత మా బ్రదర్ ఉన్న బాబు వాళ్ళు కూడా వచ్చారు. మరి ఒక్కడితో అవ్వదు కదా. వాళ్ళు వచ్చేసి నాన్నగారు మీరు మీ ప్రచారం మీరు చూసుకోండి, మిగిలిన గురించి పట్టించుకోవద్దు, మేము చూసుకుంటాం అయ్యాను. అలాగే అనుకున్నా. ఓ రోజు అయిన తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక రాత్రి వచ్చి 11, 12 అయ్యేది. ఎలా జరిగింది వాళ్ళ మీటింగ్ అని అడిగేవారు. బ్రహ్మాండంగా జరిగింది బాబు, వాళ్ళు అసలు ఆ స్ట్రీట్లో వస్తా అంటే పూలతో గుమ్మరిచ్చేశారు అన్నారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళు చూసుకొని నవ్వుకుంటున్నారు. ఏంటి నవ్వుకుంటున్నారు అన్నారు. అవన్నీ మన డబ్బులే. అప్పుడు మీకు తెలిసింది మనమే డబ్బులు ఇచ్చి ఆ పూలు కొని వాళ్ళకి ఇచ్చి ఎగిండ్రా అని ఇచ్చి పూల దండ కూడా కావాలంటే కూడా ఒక దండ వేసేవాడు. ఎవరికాడు స్వచ్ఛందంగా వచ్చి ఒక దండ వేసేవాడు ఒక 5% కూడా ఉంటారు. అవును అవును అవును. అవన్నీ మనం అరేంజ్ చేసినాయి. తర్వాత తెలిసి సినిమాలు పెయిడ్ ఆర్టిస్ట్ పెయిడ్ ఓటర్స్ లాగా. ఓ నాయన దీనికోసం ఇంత ఖర్చు పెడతామా, ఇంత డబ్బు మనం ఈ ఖర్చు పెట్టిన డబ్బు మనం ట్రస్ట్ మీద పెడితే ఎంతమందికి బ్రహ్మాండమైన ఇది ఉండేది. అవును 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 అన్న అట్లా 2 సార్లు 2 ఎలక్షన్స్ ఫేస్ చేసేటప్పటికి నేను దీనికోసం పెట్టుకున్న డబ్బులన్నీ దానికి అయిపోయాయి. ఈ మన పొలిటికల్కి సంబంధించి మీరు 3 సార్లు ఆల్రెడీ పొలిటికల్లో చేసి, 3సారి అనుకుంటా నాకు తెలిసి. 3సారి అంటే నేను 2సారి మొదటిసారి వెళ్ళినప్పుడు ఓడిపోయాను. అవును అవును. 2సారి గెలిచారు. అంటే గెలిచి ఓడిపోయాను. అవును అవును. గెలిచాను, టీవీలో గెలిచినట్టు వచ్చేసింది. కానీ అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో స్టేట్లో కూడా కాంగ్రెస్ వస్తుంది. ఇక్కడ పేరుదు ఆ లీడర్ గారు వుడ్ బి చీఫ్ మినిస్టర్ గారు వెంటనే అక్కడ ఉన్న కలెక్టర్స్కి, మాకేంటంటే నా రాజమండ్రి కాన్స్టిట్యున్సీలో 3 ఏమో వెస్ట్ గోదావరిలో ఉంటాయి, 4 ఏమో ఈస్ట్ గోదావరిలో ఉంటాయి. 4 ఈస్ట్ గోదావరి ఎలక్షన్స్ అన్ని కలెక్షన్ కౌంటింగ్ అంతానేమో కాకినాడలో ఉంటుంది. ఓకే. వెస్ట్ గోదావరి 3 ఏలూరులో ఉంటాయి. ఓకే. అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏమీ ఉండదు. అప్పటికి సెల్ ఫోన్ కూడా తీసుకురాని వాళ్ళు కూడా తీసుకురాను. అలా కౌంటింగ్ మిస్యూజ్ అప్పటి నుంచి ఉంది. చాలా ఉంది అప్పటి నుంచి, ఇంకా ముందు నుంచి. రిగ్గింగ్ అంటారు, అవన్నీ రిగ్గింగ్ కొన్ని ప్రాంతాల్లో. రిగ్గింగ్ అనేది అదొక స్టేజ్. కౌంటింగ్లో కూడా ఇక్కడి నుంచి ఆ వుడ్ బి చీఫ్ మినిస్టర్ గారు ఇద్దరికి ఫోన్లు చేసి నాకు పలానా వాడు కావాలి రాజమండ్రిలో. అప్పుడు రాజమండ్రిలో నేను ఒక క్యాండిడేటు, కృష్ణంరాజు గారు ఒక క్యాండిడేటు, అవును, ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక క్యాండిడేట్. ఓకే. ఇద్దరు సినిమా వాళ్ళు, ఇద్దరు హీరోలు. అంటే ఆయన నాకంటే పెద్ద హీరో. అవును. ఆయన అప్పటికే ఎంపీగా చేసాడు ఆయన. అవును అవును. నరసాపురం చేశారు అంతే. నరసాపురం చేస్తారు. అలాగే ప్రసాద్ వచ్చి అడిగారు, ఏమండి మరి కృష్ణరాజు గారు మీరు ఇద్దరు పోటీ పడుతున్నారు, ఇందులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారండి అన్న. ఎవరు గెలిచినా నేను గెలిచినట్టే అన్న. అదేంటండి అన్నాడు. కృష్ణరాజు గారు గెలిచారు అనుకోండి, నాకంటే సీనియరు, నాకంటే పెద్ద హీరో, మా అన్నయ్య, సూపర్. ఆయన వస్తే నాకు సంతోషం కదా. ఒకవేళ నేను గెలిచాను అనుకోండి, మా తమ్ముడు గెలిచాడు అని చెప్పి ఆయన ఆనందపడతాడు. వాళ్ళు మా ఇద్దరిలో భేదాలు లేవు. నన్ను ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఏమో వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతానని ఇంట్లో కూర్చున్నాడు. ఇక మేనేజ్మెంట్ జరిగిన తర్వాత అంటే 7 కాన్స్టిట్యున్సీలో 6 గెలిచి ఒక్క దాంట్లో దగ్గర తేడా వచ్చింది. ఓకే ఓకే ఓకే. ఇక్కడ వచ్చిన మెజారిటీ మొత్తం ఒక్క దాంట్లో లాగేశారు. ఓకే ఓకే ఓకే. అప్పుడు ఏం చేయాలో తెలియదు. ఓకే, వెళ్ళిపోతాం అయిపోయిందిలే అని తిరిగి వెళ్ళిపోతాం కాకినాడ నుంచి బ్యాక్ రాజమండ్రికి. ఇట్లా ప్రెస్ వాళ్ళందరూ, మీడియా వాళ్ళందరూ వచ్చేసారు, మోటార్ సైకిల్ వేసుకుని కారుకి అడ్డంగా పెట్టి ఆపి, మీరు రావాలండి, అన్యాయం జరిగింది, ఇది మీరు రీకౌంటింగ్ అడగట. సూపర్. అనపర్తి కాన్స్టిట్యున్సీ. అదే 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 అవును అవును. అడిగితే ఇక వాళ్ళ మాట కథల్లోకి వెళ్ళారు. వెళ్ళి ముందు వచ్చి లోపలికి కౌరు పంపాలి కదా ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర. పంపిస్తే వాళ్ళు షాక్ అయినట్టున్నారు.
వాళ్ళు ఒక వెయిట్ చేయించారు, పావు గంట అరగంట వెయిట్ చేయించి అప్పుడు లోపలికి రమ్మన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి సార్ అన్నారు, నాకు రీకౌంటింగ్ కావాలండి. అంటే ఐఎమ్ సారీ అండి, ఆల్రెడీ ఎలక్షన్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరితో కూడా సంతకాలు కూడా పెట్టేసి అన్ని సంతకాలు కూడా అయిపోయినాయి. సంతకాలు అయిన తర్వాత రీకౌంటింగ్ అనేది ఉండదు. రీకౌంటింగ్ ఆ సంతకాలు అవ్వకముందు పెట్టాలి. అవును, సరే పని అనుకో, వదిలేసారు. ఓకే, కోర్టులో కేసు వేయండి అన్నారు అందరూ. ఓకే, రీకౌంటింగ్ పెట్టండి, కోర్టులో కేసు వేయండి. ఎందుకు వచ్చింది అవును, ఈ అవును, కోర్టు కేసు? ఎప్పుడు ఇది వెళ్తుంది? అవును. అది 3 ఏళ్ళు అవుద్దా, 5 ఏళ్ళు అవుద్దా, ప్రభుత్వం కూడా మారి ఎప్పుడు అన్నీ మారిపోతాయి. అవును, అవును, దీనికోసం పడేది ఎందుకు అని అప్పుడు ఒక పట్టుదల వచ్చింది. అవును. జీవితంలో ఇంతవరకు ఎక్కడ ఫెయిల్ అవ్వాల, రాజకీయ రంగంలో ఫెయిల్ అయ్యాం. ఎలక్షన్ ముందు అడిగారు ప్రెస్లో, ఏమండి ఎలక్షన్లో రేపు గెలిస్తే వెళ్ళండి గుడ్ అనుకోండి, ఓడిపోయినా ఉంటారా మళ్ళీ అన్నాడు. నేను గెలిచినా ఓడిపోయినా ఉంటాను, నేను ఇక్కడ వ్యాపారం కోసం రావట్లేదు, ప్రజాసేవ కోసం వస్తాను. గెలిస్తే ప్రభుత్వ సహకారంతో చేస్తాను, ఓడిపోతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తాను. సూపర్. 5 సంవత్సరాలు అయిన తర్వాత మొట్టమొదటి ఓడిపోయినప్పుడు ఏమో 1700 ఓట్లతో ఓడిపోయా ఉన్నారు. అవును, ఇది 12 లక్షల ఓట్లు ఓటింగ్. అవును, అవును, 1700 ఓట్లతో ఓడిపోయా ఉన్నారు. అవును, ఎంపీ కదా. అవును, మళ్ళీ పట్టుదలతో 5 ఏళ్ళు అయిన తర్వాత 1,70,000 మెజార్టీతో గెలిచాడు. అవును, అదే కాన్సెప్ట్. అవును. తర్వాత మరి చంద్రబాబు మళ్ళీ ఇంకోసారి ఆఫర్ ఇచ్చినప్పుడు అదే రిజెక్ట్ చేసి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ మళ్ళీ సీట్లు సైజ్ చేస్తే వెళ్ళాను నేను. ఎప్పుడు విపరీతంగా ఉన్నారు జనం బయట, అందరూ ఎక్కడెక్కడ అందరం. నేను కూడా ఉన్నా. నువ్వు కూడా ఉన్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే ఆయన నరసాపురం చేయమన్నారు నన్ను, నేను పాలకొల్లు. నేను ప్రత్యక్ష సాక్షిని, మీరు రిజెక్ట్ చేసినప్పుడు. అదే అవును, మీరే తీసుకెళ్లారు. కరెక్ట్. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి మురళీమోహన్ గారు అన్నాడు, సార్ ఒకసారి మాట్లాడాలండి. ఏంటి మాట్లాడేది ఏమో, నువ్వు బాగా చేసుకున్నావు కదా, నీ సీట్ కన్ఫర్మ్డ్ అయ్యి నువ్వు వెళ్ళి ప్రచారం చేసుకో అన్నారు. సార్ కాదండి, ఒకసారి మాట్లాడు అన్నారు. ఇలా కాదండి, నాకు ఒక 15 నిమిషాలు టైం ఇవ్వండి, ఎవ్వరూ ఉండకూడదు, గదిలో మీరు నేను మాత్రమే ఉండాలి. సరే అన్నాడు. అందరు పంపించారు. ఏంటంటే ఈసారి వద్దనుకుంటున్నానండి. ఆ రోజున మీ మాట కాదనలేక రామారావు గారు అడిగినప్పుడు కూడా నేను వద్దని చెప్పి తప్పుకున్నాను, మీ దగ్గర తప్పుకోలేకపోయాను, మీరు అంత ప్రెషర్ ఇచ్చారు నాకు, ఇక నేను చేయనండి, నా వాల్యుబుల్ టైంని అంత వేస్ట్ చేస్తాను, ఎంత కష్టపడి చేసిన గుర్తింపు ఉండదు దీంట్లో, ఎంత డబ్బు ఖర్చు పెడతానో ఈ డబ్బు నేను నా ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులతో సొసైటీకి ఎంత మంచి జరుగుద్ది. తర్వాత నా వైఫ్, మరి నేను జీవితం మొదలుపెట్టి కానీ పెళ్లి చేసిన కానించి విజయవాడ వ్యాపారం చేసినప్పుడు కానీ సినిమాలు చేసినప్పుడు కూడా అప్పట్లో చిన్న సినిమాలు కదా మా అని, అవును, ఎక్కడో రాజమండ్రిలో షూటింగ్ అనేవారు, వెళ్ళి 4 రోజులు అక్కడే ఉండిపోవడం, అలా ఉండిపోయి నా ఫ్యామిలీ లైఫ్కి కూడా దూరంగా ఉన్నానండి నేను చాలా వరకు. అందుకని ఈసారి వద్దనుకుంటున్నానండి, ఈసారి కదా అసలు వద్దనుకుంటున్నాను, వదిలేయండి అన్నాను. అదేంటి ఒకసారి అది ఏంటి నువ్వు వద్దండి. నేను బయట అందరూ కావాలని నిజంగా వద్దండి చెప్పేసి వచ్చేసి. అంటే మీ ఇప్పుడు పార్టీ ఏపీలో కూడా మీ పార్టీ అధికారంలో ఉందండి, అంటే మీకు టీటీడీ చైర్మన్ నామినేషన్ పోస్ట్ ఏదైనా తీసుకోవచ్చు, ఎందుకు ఇది? అంటే నాకు జీవితంలో అలాంటి కోరికలు లేవు, కానీ 2 కోరికలు ఉండేవి. ఒకటి రాజ్యసభ, నేను పడే కష్టానికి రాజ్యసభ వస్తే బాగుంటుంది అని అనిపించింది. అడిగాను, ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఓసారి చివరికి వచ్చేప్పుడు ఆల్మోస్ట్ అడగడానికి వచ్చిన వాళ్ళందరికీ మురళీమోహన్ గారికి ఈసారి ఇవ్వాలి, ఆయనకి ఇప్పటికే లేట్ అయింది అని అందరికీ చెప్పారు. ఆ రోజు రాత్రి 10:30కో 11కో ఆ కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసి, మురళీమోహన్ గారు మీ పేరు ఫైనలైజ్ అయింది, రేపు మార్నింగ్ మీరు రెడీ అయిపోయి 7 గంటలకల్లా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వచ్చేయండి అన్నారు. లేచిపోయాను, 4ంటికి లేచి రెడీ అయిపోయి పూజ చేసుకొని అక్కడికి వెళ్దాం అనుకుంటే ఫోన్ రాదు. 7 అయినా రాలా, 8 అయినా రాలా, 9 అయినా రాలా, రాత్రి మారిపోయింది. లోపల ఆత్రత పెరిగిపోయింది, ఏమైపోయింది అని. అప్పుడు కమ్మబాటి రామ్మోహన్ రావుకి ఫోన్ చేసి, ఏంటి రామ్మోహన్ అట్లా చెప్పారు రాత్రి, త్వరగా ఫోన్ రాలేదంటే, సారీ సార్, అయితే తెల్లవారుజామున 5 గంటలకు మీ పేరు మారిపోయింది, అబ్బా రాయలసీమ వాళ్ళకి ఇవ్వాలి అని ఇది ఒకటి వచ్చింది, అందరికీ మగాళ్ళకి ఇచ్చాం కానీ ఆడాళ్ళకి ఇవ్వలేదు అని ఇంకోటి వచ్చింది, కానీ మీకు రావట్లేదండి నేను, ఇక అడగకూడదు మనం. తర్వాత చెప్పా, దేవుడు భక్తి అంటే ఎక్కువ అండి, అవకాశం ఉంటే మాత్రం తిరుపతి చైర్మన్ నాకు ఇవ్వండి సార్, చూద్దాం. ఒకసారి ఏమో రాయపాటి సాంబశివరావు కాంపిటేషన్ వచ్చారు, ఇంకోసారి ఎవరో కాంపిటేషన్ వచ్చారు. అవును అవును.
మొత్తం మీద రాలా అది కూడా. ఓకే 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 అది సరే ఇది కూడా అడగకూడదు బుద్ధి. ఓకే 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 ఇది ఒక్కటి మాత్రం అడిగారు, ఏది పద్మశ్రీ అవార్డుది గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ చేయాలి. అవును అవును గవర్నమెంట్ అంటే వాళ్ళు ఒక లిస్టు పంపుతారు అవును అన్ని గవర్నమెంట్ అన్ని స్టేట్లో అవును కూడా. అవును ఇదిగో మా స్టేట్లో ప్రామినెంట్ పీపుల్ వీళ్ళకి ఇస్తే బాగుంటుందని 10 పేర్లు 15 పేర్లు పంపిస్తారు. ఓకే 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 ఒక్కో రంగానికి ఒక్కొక్కరు. ఓకే ఓకే అట్లా సెలెక్ట్ చేసిన దాంట్లో అంత ముందు కూడా సెలెక్ట్ చేశారు. అది ఆల్మోస్ట్ వచ్చేసింది అనుకోండి, ఆఖరి నిమిషంలో పోయింది అది కూడా అట్లాగే. ఈసారి ఆ పని పోలీస్ ఎంక్వైరీ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇక అందుకని ఈసారి వచ్చేది కూడా వచ్చేప్పుడు ఆనందపడదాం అంతే, లేకపోతే దాని గురించి అసలు పట్టించుకోవద్దు. అవును ఎప్పుడైనా గవర్నర్ గారిని చూడాలని ఉంది సార్ మాకు మిమ్మల్ని అట్లా అవకాశం ఉండదు. దానికైనా అంటే అది నిజమే, కానీ అలాంటి ఆశలు పెట్టుకోరు. పాప కృష్ణరాజు గారు ఆఖరి నిమిషంలో చాలా ట్రై చేశారు. అవును 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 వచ్చేస్తారు ఆల్మోస్ట్ అనౌన్స్ చేసినట్టే అయింది. అది ఆయన కూడా అలా జరిగింది. చాలా ఎందుకు ఆ సినిమా వాళ్ళని కొంచెం అలా చిన్న చూపు ఉంటుంది సార్. ఉంటుంది. సినిమా వాళ్ళు అనగానే సొసైటీలో ఇదివరకు వేరు, ఇప్పుడు కూడా ఉంది. వీళ్ళకేం తెలుసు, ఏదో సినిమాల్లో వేస్తారు కాబట్టి మాస్ ఫాలోయింగ్ ఉంటుంది, అంతేగాని వీళ్ళు పనికిరారు అని. సార్ ఎన్టీ రామారావు అప్పుడు అన్నదమ్ముల అనుబంధం మీరు బాలయ్య బాబు వీళ్ళందరూ కలిసి చేశారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంతకుముందు చేసినా కానీ అఖండ 2లో ఆ సాధు వేషం ఫస్ట్ టైం, అంత ఓపిక అంత సహనం ఆ టైం అసలు ఎట్లా సార్ అది? అంటే యాక్చువల్గా అప్పుడు ఎన్టీ రామారావు గారు అన్నదమ్ములను అనుకున్నప్పుడు అప్పుడు నేను అప్కమింగ్ హీరోని. అవును, అప్పటికి ఒక 15 సినిమాలు 20 సినిమాలు అయినాయి. బాగా బిజీగా కూడా. రోజు షూటింగ్ జరుగుతూ ఉండగా పీతాంబరం గారని ఎన్టీ రామారావు గారికి మేకప్ మ్యాన్ ఆయన. అవును, ఆయన బ్రదర్ ఏమో శేఖర్ గారని కెమెరామెన్ నా సినిమాలు కొన్ని చేశారు. అవును, వాళ్ళిద్దరు కలిసి షూటింగ్ దగ్గరికి వచ్చారు. వచ్చి ఒకసారి మాట్లాడాలండి అన్నారు. చెప్పండి సార్ అన్నారు. ఏం లేదు, మేము హిందీ సినిమా ఒకటి కొన్నాం, యాదంకి భారత్ అని, దాన్ని తెలుగులో తీద్దాం అనుకుంటున్నాం. అందులో 3 హీరోలు ఉంటారు, 3 అన్నదమ్ములు, అందులో ఒక క్యారెక్టర్ కన్నా అనుకుంటాం మిమ్మల్ని అన్న. అలాగేనండి అన్న. ఎవరెవరో ఏంటో తెలియదు నాకు, ఎన్టీ రామారావు చేస్తానని కూడా తెలియదు. ఎన్టీ రామారావు పెద్ద ఆయన క్యారెక్టర్ చేస్తానండి, రెండో క్యారెక్టర్ ఇప్పుడు మిమ్మల్ని అనుకుంటున్న క్యారెక్టరు, మూడో క్యారెక్టర్ బాలకృష్ణ గారండి. బాలకృష్ణ అప్పుడు హీరోగా ఇంచుమించుగా అదే ఫస్ట్. అవును, ఇంతకుముందు అని ఒక కండిషన్ అండి, మేము రామారావు మిమ్మల్ని చూడలేదు ఇప్పటి వరకు, ఆయన ఒకసారి చూస్తారు మిమ్మల్ని, చూసిన తర్వాత ఆయన ఓకే అంటే ఆ క్యారెక్టర్ మీకేనండి అన్నాడు. సరేనండి అన్న. లంచ్ టైంలో ఆయన ఫ్రీగా ఉంటారు, వెళ్దామండి అన్నారు. అలాగే అన్న. వాహిని స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది అయింది చెన్నైలో, అది ఎక్కడో రియల్ హౌస్లో జరుగుతుంది. వెళ్ళాను లోపలికి, తీసుకెళ్ళి అడిగినా ఆయన ఏమో టచ్అప్ చేసుకుంటున్నారు, మేకప్ అద్దంలో చూసుకుంటే వెనక ఎవరు వచ్చారో అనేది కూడా కనపడదు. అట్లా ఎంటర్ అవ్వగానే బ్రదర్ మురళీమోహన్ గారు రండి అన్నారు. ఏంటి నన్ను బ్రదర్ అన్నాడు, మురళీమోహన్ గారు అంటున్నాడు, పైగా నేను వచ్చింది తలదిప్పి కూడా చూడలేదు అది అనుకో, నాకు తెలియకుండా వెళ్ళిపోయి అసలు ఆయన్ని చూడటం ఫస్ట్ టైం వెళ్ళిపోయి పాద నమస్కారం చేస్తారు తెలియకుండానే. ఓకే ఓకే. అంటే నా పెళ్ళప్పుడు మా ఫాదర్కి పెద్దలకి పాద నమస్కారం చేయడం తప్ప ఎవరికి పాద నమస్కారం. ఓకే ఓకే ఓకే. నా అభిమాని హీరో నాగేశ్వరరావు, ఆయనతో గెస్ట్ క్యారెక్టర్ చేశాను, ఆయనకి పాద నమస్కారం చేశాను. బట్ ఈయన చూడంగానే అంటే ఆయన చేసిన పౌరాణిక క్యారెక్టర్లు బట్టి కానీ, లేకపోతే ఆ మనస్తత్వం కానీ, ఆయనేమో టాప్కి వెళ్ళిన ఆయన, నేనేమో అప్కమింగ్. అవునండి, నన్ను గారు అని పిలిచడం పైగా, రెండు మురళీమోహన్ గారు. తర్వాత బ్రదర్ విన్నాం మీ గురించి, సినిమా చేస్తున్నారు, అట్లా బాగున్నారు, ఈ క్యారెక్టర్ చేయండి చాలా మంచిది. ఓకే. మాకు ఈ సినిమాలో మాకు హీరోయిన్ కూడా లేదు, డ్యూయెట్లు లేవు, మీకే హీరోయిన్, మీకే డ్యూయెట్లు మీకే. మన బాలయ్య బాబు ఏమో స్టేజ్ సింగర్ అనమాట. అవును, ఈ ముగ్గురు విడిపోయిన దాని గురించి మీద కథ అది. అవును, అది ఆ సినిమా చాలా మంచి పేరు తెచ్చింది, పాటలు ఇప్పటికి పెద్ద సక్సెస్. అవును అవును. ఆ సినిమా అయిన తర్వాత ఎన్టీఆర్ తమ్ముడు అనేవారు, అప్పుడు ఇంకా మురళీమోహన్ అనే పేరు అంత గట్టిగా పాపులర్ అవ్వలేదు. అవును, అలా కలిసిపోయారు, ఆ ఫ్యామిలీతో అట్లా కలిసిపోయారు. బాలకృష్ణ గారిలో ఎన్టీఆర్లో మీరు చూసిన ఆ వ్యత్యాసం ఏంటి ఆయనతో పోలిస్తే? ఇద్దరికి కమిట్మెంట్ ఒకటే కమిట్మెంట్ అండి. అంటే రామారావు కమిట్మెంటు ఇంకా ఎక్కువ. ఓకే. బాలకృష్ణ గారికి కూడా అంత కమిట్మెంట్, తండ్రి దగ్గర నుంచి వచ్చింది ఆ కమిట్మెంట్. చాలా షూటింగ్ అంటే ఇక అసలు ఊపిరాన్ని ఎవడో మధ్యాహ్నం లంచ్కి ఏమండే ఫలం, అప్పుడు ఈ కార్వాన్స్ అవి లేవు కదా. అవును, మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకుని ఒక గంట తర్వాత రండి,
ఓకే. అంటే కూడా ఇది ఎక్కడో దేవుడు ఏ చెట్టు కింద ఒక కుర్చీలో ఎట్టు పడుకొని అదే అదే. అలా చేసేవాడు. మేము ఆయనతో భారతంలో బాలచంద్రుడు అనే సినిమా తీసినప్పుడు అవును. ఫారెస్ట్లో చేస్తా అంటే బాబు గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయి మీరు గంట తర్వాత వదురు కానీ అంటే ఎందుకు అని జనరేటర్ వ్యాన్ కింద పడుకునేవాడు. బా. అంటే అంత ఇది కమిట్మెంట్ కూడా అంత కమిట్మెంట్. అవును అవును ఇప్పుడు కూడా సినిమాల్లో రమరావు అదే చేశారు, ఈయన అదే చేస్తాడు. అవును అవును మీరు అడిగిన డేట్లు ఇచ్చి 6 నెలలు సంవత్సరం తీస్తారంటే కుదరదు. అవును. 3 monthsలో సినిమా అయిపోవాలి, మీకు 40 కాల్ షీట్లు ఇస్తాను. 40 కాల్ షీట్లు ఇచ్చిన తర్వాత చేయను కానీ అట్లాగే మెయింటైన్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు పెద్ద హీరోల్లో ఆయన చేసిన సినిమాలు ఎవరు చేస్తారు? అవును అవును. పైగా సక్సెస్ కూడా అవును అవును. ఈ ఏజ్లో ఫాదర్ సక్సెస్ బాగా మెచ్యూరిటీ, అవునండి. యాక్టింగ్లో కూడా మెచ్యూరిటీ, చాలా మెచ్యూరిటీ వచ్చింది. ప్లస్ పొలిటికల్గా కూడా సక్సెస్ అవ్వటం అనేది గురించి కొంచెం గ్రేట్గా చెప్పుకోవచ్చు. 3 times ఎమ్మెల్యేగా గెలిచారు. అవును అవును గెలిచినా కూడా అవును సినిమాకే ప్రాముఖ్యత ఇచ్చాడు ఆయన. అవును మరి నేను ఇచ్చారు కదా నాకు మినిస్టర్ ఎవరా? అవును అవును చంద్రబాబు నాయుడు మా బావగారు ఇంకుడు కూడదు కదా, అవును నాకు ఎవరు ఈయన ఎప్పుడు వీళ్ళు అడగటం కానీ వాటి కోసం ఆశపడటం కానీ లేదు. అవును నేను చాలు, నా సినిమాలు నాకు చాలు. అవును. సరే అది పొలిటికల్గా నాన్నగారు వారసత్వం అనుకో ఏదన్నా కానీ అది చేశాడు తప్ప ఏ రోజున నాకు ఇది కావాలని అన్నాడు. ఎన్టీఆర్ గారు సీఎంగా ఉండగానే అంత కాంపిటీషన్లో కూడా చిరంజీవి గారు కూడా బాగా అత్యున్నత స్థాయికి ఎదగడం జరిగింది. అప్పుడు చిరంజీవి గారి గురించి ఏదైనా అంటే ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి గారి నెంబర్ 1 అనే టాపిక్ సంబంధించి ఎన్టీఆర్ గారితో ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందండి అట్లా? అది నాకు గుర్తులేదు. బట్ నేను మనూరు పాండవులో మేము కలిసింది ఫస్ట్. అవును. బాపు గారి డైరెక్షన్లో కృష్ణరాజు గారు, జయకృష్ణ గారు అనే మేకప్, అవును అవును వాళ్ళిద్దరు కలిపి తీశారు. అవును అవును. దాంట్లో నేను ధర్మరాజు వేషం, చిరంజీవి గారేమో అర్జునుడి వేషం. అవును. ఇక నకులు సహదేవులు వాళ్ళు ఉన్నారు, భానుచంద్రు, అవును. ప్రసాద్ బాబు వాళ్ళందరూ. కృష్ణరాజు గారేమో కృష్ణుడి వేషం. అవును. ఆ సినిమా జరిగేటప్పుడు నేను ఇక మాకు తమ్ముడి వేషాలు కదా, మా అందరికీ ఒకే ఎప్పుడున్న షూటింగ్ కలిసే ఉండేది. ఓకే. ఇక నాకు అందులో హీరోయిన్ కూడా లేదు, అట్లా డ్యూయెట్లు కూడా లేవు, ఓకే. అన్నీ కలిసే ఉండేవాళ్ళు అనమాట. ఉంటే అందరూ ఉండేది. అందుకని సాయంత్రం ఎంత షూటింగ్ లేదంటే ఈ నలుగురిని కూడా తీసుకొని సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళం. అప్పటికే నేను బాగా పాపులర్ హీరోగా పెద్ద సినిమాలు సక్సెస్ అవడంతో అందరూ నా మీద పెట్టేవాళ్ళు. ఓ రోజున అడిగాడు ఆయన చిరంజీవి గారు, అన్నయ్య రేపు పొద్దున్న నాకు కూడా సక్సెస్ అయితే ఇలా వస్తారా జనం? ఈ జనం ఏంటో ఇంతకు డబ్బులు 3 రెట్లు 4 రెట్లు వస్తారు అని ఆ రోజునే చెప్పాను. కృష్ణరాజు గారు అన్నాడు, ఏ ముళ్ళయ్య మంచి విలన్ అవుతాడయ్యా, మంచి కన్ను ఉంది, ఆ ఎక్స్ప్రెషన్ బాగుంది, మంచి విలన్ అవుతాడయ్యా, విలన్ అవుట్ పెట్టాడు బాబు, పెద్ద హీరో అవుతాడు చూడండి, ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు, ఇలాగే అన్నా. అలాగే సక్సెస్ అయ్యాడు. అవును అవును అవును. ఇప్పటికీ కూడా అన్నయ్య అని పిలుస్తాను. అవును 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 అవును. ఆప్యాయంగా పిలుస్తారు. మన అంటే మీరు మళ్ళీ చిరంజీవి గారి కాంబినేషన్లో గ్యాంగ్ లీడర్లో చాలా సినిమాల్లో చేశారు. మన ఈ లుక్లో ఫస్ట్ టైం గాడ్ ఫాదర్లో మన క్యారెక్టర్ చేశారు మీరు. అలా ఈ లుక్లో ఫస్ట్ అది ఒక రోజు నాన్న ఏంటి మురళీమోహన్ గారు ఏం చేస్తారు, బిజినెస్ చూస్తారంటే, బిజినెస్ అయ్యింది పిల్లలు చూసుకుంటున్నారండి, నాకు రెస్ట్ ఇచ్చేశారు వాళ్ళు, ఇప్పుడు సినిమాలో చేయొచ్చు కదా అని. చేయాలనే ఉందండి. బండి రైల్వే ట్రాక్ తప్పింది అనుకో, పట్టాలు తప్పిన తర్వాత బండి మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించి రన్నింగ్లో పెట్టడానికి టైం పడుతుంది. నా పరిస్థితి అదే అయిందండి. ఈ 10 ఏళ్ళు ఎప్పుడైతే రాజకీయాల్లో ఉన్నానో సినిమా ఇండస్ట్రీ నన్ను మర్చిపోయింది. కొత్త వాళ్ళందరూ కూడా ఎంతోమంది వచ్చేసారు. అందుకని మళ్ళీ పట్టకాలం టైం పడుతుందండి అన్న. మన సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ చేయొచ్చు కదా అని చేద్దామండి. యాసిడ్ లుక్ ఫోటో, యాసిడ్ ఈ లుక్లోనే ఫస్ట్ వెళ్ళింది. అవునవునవును. అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్కి మీరు పోటీగా ఇస్తున్నట్టుగా రీసెంట్గా ఒక టీజర్ చూసా, బ్రేకింగ్ న్యూస్. అంటే మీరు ఆ బ్రేకింగ్ న్యూస్లు దూరం అనుకోండి ఎప్పుడూ, కానీ ఈ బ్రేకింగ్ న్యూస్ అందరికీ షాక్ ఇచ్చింది. నిజంగా ఇదొక బ్రేకింగ్ న్యూస్ అయింది. సో ఆ లుక్, ఆ సినిమా గురించి అడిగితే అంటే నిజంగా దాంట్లో అసలు ప్రోమో చూసి నేను షాక్ అయిపోయాను సార్. అసలు వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, వచ్చి కథ చెప్పారు, బాగుందయ్యా ఇవాళ బర్నింగ్ పాయింట్ కూడా ఇది అన్నా అని. హీరో ఎవరయ్యా అన్న, మీరే హీరో అండి అన్నాడు. నేను హీరో అండి ఈ ఏజ్లో, ఎవరన్నా యంగ్స్టర్స్ని చూసి పెట్టుకోండి, హీరో 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 ఇప్పుడే ఈ వయసు కదా, హీరో వేసే వయసు కదా, వద్దాను. కాదు సార్, ఇది ఒక మీడియా మీద తీస్తున్నామండి. ఇప్పుడు వాళ్ళ మీడియా ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడిపోయి, అందరికంటే ముందు నేను వార్త ఇవ్వాలి, బ్రేకింగ్ న్యూస్ అని. బ్రేకింగ్ న్యూస్ నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు కూడా, కాకపోవచ్చు. అదే కాకపోనీ కూడా చాలా ఉంటున్నాయి. దాని మూలంగా బోలంత మంది హర్ట్ అవుతున్నారు అనే దాని మీద సబ్జెక్ట్ అండి. ఇందులో హీరోయిన్లు అసలు లేరు, ఉంటే యంగ్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి కానీ వాళ్ళు హీరోయిన్లు కాదు, ఫైట్లు ఉండవు,
తర్వాత డ్యూయెట్లు ఉండవు, ఏమీ ఉండవండి. సినిమా అడిగాను. బాగానే ఉంది అనుకున్నా. ఎన్ని రోజులు కావాలి అన్నా. అంటే మేము 30 డేస్లో తీద్దాం అనుకుంటున్నామండి, మీ డేట్లో ఒక 20 డేస్ కావాలండి. మెయిన్ మీదే సరే అని ఒప్పుకొని చేసాం. అది చిరంజీవి గారికి ఓ రోజున ఏదో ఎక్కడో కలుసుకున్నాం. కలిసినట్టు ఏంటి విశేషాలు, ఏమన్నా సినిమాలు మళ్ళీ చేస్తారా అన్నాడు. మొన్నే ఒక చిన్న సినిమా వచ్చిందండి, మంచి క్యారెక్టరు, మీకు అభ్యంతరం లేకపోతే దాన్ని మీరు టైటిల్ అనౌన్స్ చేసి లోగో లాంచ్ అది మీరు చేస్తే బాగుంటుందండి. తప్పకుండా భలేవాడు, మీ సినిమా చేయడానికి ఏంటన్నా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాను. ఓకే. వాళ్ళ ఇంట్లోనే పిలిచి ఆయన ఇట్లాగే అందరికి కాఫీలు ఇచ్చి, అవును అవును అవును, ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకి వాళ్ళ రోజునమ్మా ఆయన ఇప్పుడు చిన్న సినిమాలు ఎంకరేజ్మెంట్గా ఉంటారు కదా, ఎంకరేజ్మెంట్ బాగా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. బాగా మంచి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అవును, అది కూడా బాగా వైరల్ అవుతుంది. బాగా మాట్లాడారు. అవును అవును, చూసాను. అవును అవును. సో అంటే యంగ్స్టర్స్ పోటీగానే మీరు చాలా కంటిన్యూగా. అలా అని కాదు, నేను మొట్టమొదటి నుంచి కూడా టైం సెన్స్ బాగా ఎక్కువ. ఏదన్నా పలానా టైం ఇక్కడికి వస్తాను అంటే ఆ టైంకి వెళ్ళిపోవాలి అక్కడికి. నా విషయంలో చాలాసార్లు జరిగింది. ఇంకా 5 నిమిషాల ముందు ఉంటారు మీరు చెప్పిన టైంకి ఏంటి. అదే అలా కొన్ని చోట్ల వెళ్ళేటప్పటికి ఎవరు రాదు. పెళ్ళిళ్ళకి వెళ్తే కూడా అవును అవును, పెళ్ళిళ్ళలో ముహూర్తం పని ఇండికేట్ చేస్తారు. మనం ముహూర్తం ముందు జీలకర్ర బెల్లం ముందు ఇప్పుడు వేద్దామని వెళ్తే అవును, ముఖ్యంగా తెలంగాణలో బాగా జరుగుతాయి. అసలు 10ంటికి పెళ్ళి అంటే 12ంటికి జరిగితే గొప్ప అన్నట్టు వాళ్ళే రారు. ఒకసారి పెళ్ళికి వెళ్తే అప్పుడు మండపం డెకరేట్ చేస్తానికి ఎవరు లేరు. ఏంటయ్యా పెళ్ళి సాయంత్రం ఏంటంటే లేదు ఇప్పుడేనండి అన్నారు. మరి ఏంటి ఎవరు లేరు, ఎవరు రాలేదు, ఏంటి వచ్చేస్తారంటే బయలుదేరారండి అన్నారు. అని నేను కూర్చో తర్వాత 1 గంట సేపు అయింది. లేచి వెళ్ళిపోదామని అనుకుంటా ఉండక అప్పుడే వస్తున్నారు. సరే వచ్చిన తర్వాత ముందు ఈ జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని అనలేం కదా. అది అయిన తర్వాతే పైకి వెళ్ళి అక్షతలు వేయాలి. ఏదో మరీ అర్జెంటుగా వెళ్ళాలంటే పెళ్ళికొడుకు రూమ్లోకి వెళ్ళి పెళ్ళికొడుకి, పెళ్ళికూతురు రూమ్లోకి వెళ్ళి పెళ్ళికూతురికి అక్షతలు వేసి వెళ్ళిపోయాడు. ఓకే 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 ఓకే. అది ఆ టైం సెన్స్ బిజినెస్లో కూడా అదే మెయింటైన్ చేశారు. అవునవును. ఇప్పుడు ఈ సినిమా ఇంత గ్యాప్ తర్వాత చేస్తున్నది కూడా ఆయన మీరు 9ంటికి రావాలండి, మేము ఈ లోపల 1 గంట షూటింగ్ ఉంటుంది, అది చేసుకుంటాం, 9కి మీరు వస్తే విత్ బ్యాకప్ సరిపోతాడు. కరెక్ట్ 9కి వెళ్ళేవాడి. మాత్రం వీలైతే మాత్రం సాయంత్రం పూట 6కి వదిలేయండి కంపల్సరీగా. ఇది సినిమా అంతా ఒక నైట్లో జరిగే స్టోరీ అండి. సినిమా కొద్దిగా 3-4 సార్లు 9ంటి దాకా చేసుకొని పంపిస్తూ ఉన్నాను. అలాగే చేశారు వాళ్ళు. ఇప్పుడు వర్కింగ్ స్టైల్స్ యంగ్స్టర్స్ గురించి ఏం చెప్తారు? వర్కింగ్ స్టైల్ అంటే ఇవాళ ఎక్విప్మెంట్ అద్భుతంగా ఎక్విప్మెంట్ వచ్చింది. నెంబర్ 1 టెక్నీషియన్స్, అద్భుతమైన టెక్నీషియన్స్ వచ్చారు. వాళ్ళ కెమెరామెన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎవరైనా సరే. ఈ ఒకప్పుడు మేము చేసే రోజుల్లో, రామారావు చేసేడు ఆ రోజుల్లో కానీ, మా రోజుల్లో కానీ, తర్వాత చిరంజీవి గారు ఆ రోజుల్లో కానీ, తెలుగు సినిమా అనేది ఓన్లీ తెలుగు రాష్ట్రానికే సంబంధించి ఉండేది. వాళ్ళు విడిపోయినటువంటి తెలంగాణకి, ఆంధ్రప్రదేశే మెయిన్. కొద్దిగా కర్ణాటకలో ఆడేది, తమిళనాడులో కూడా ఆడేది, కానీ తమిళనాడులో తెలుగు సినిమాని రానివ్వకుండా శానిటైజ్ చేశారు. ఇంకెక్కడ బయట ఆడేది కాదు. వాళ్ళ రోజున టెక్నికల్గా అద్భుతమైన సినిమాలు తీయటం మొదలుపెట్టిన తర్వాత ఆల్ ఇండియా లెవెల్లోనే కాకుండా వరల్డ్ అంతా కూడా ఒకేసారి రిలీజ్ అవుతుంది, సేమ్ డే రిలీజ్ అవుతుంది. అవి సక్సెస్ అవుతున్నాయి. ఆ సినిమాలు చూసిన తర్వాత తెలుగు వాళ్ళలో ఇంత వర్త్ ఉందా, ఇంత గొప్ప టెక్నికల్ వాడుకోగలరా అనేది ఇవన్నీ కూడా వచ్చినాయి. ఈ ఎన్ని రాడుతో చాలా బాగా తీస్తున్నారు. కానీ ఆ రోజుల్లో 30 రోజులే సినిమా అంటే. ఇవాళ సినిమా మొదలు పెడతామంటే ఈ నెల 30వ తారీఖు సినిమా అయిపోవాలి, అది చేసేవాడు. ఇవాళ అది లేదు. సినిమా మొదలు పెట్టడం వరకే మన చేతిలో ఉంది. సినిమా ఎప్పుడు అవుద్దో, ఎప్పుడు రిలీజ్ అవుద్దో మన చేతుల్లో లేదు. మీకు ఇంతవరకు ఎన్నో చూసేసి ఉంటారు, ఎన్నో అన్నీ అనుభవించారు. అయితే మీకు తీరని కోరికంటూ ఏదైనా మిగిలి ఉందా అని అడిగితే ఏం చెప్తారు? అంటే నాకు కోరికలే లేవు. పోనీ ఏది పలానా పని నేను చేద్దాం అనుకుని చేయలేకపోయాను అట్లా ఏదైనా. బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకున్న దాంట్లో మాత్రం ఒక ఇండస్ట్రీ పెట్టాలని నాకు కోరిక ఉండేది. ఎలాంటి ఇండస్ట్రీ? ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ పెట్టాలి. ఓకే. ఆ కోరిక అట్లా మిగిలిపోయింది. అది అందుకని వచ్చే జన్మలో వస్తే బిజినెస్ మ్యాన్గా ఉండి ఒక ఇండస్ట్రీ పెట్టాలి. ఓకే. వచ్చే జన్మలో సినిమా యాక్టర్ని అయితే ఒక గాయకుడిని కూడా అవ్వాలి నాకు. ఎందుకంటే పాటలు అంటే చాలా ఇష్టం, నెంబర్ 1. ఓకే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారనుకోండి, మేము వెళ్ళామంటే బోళ్ళంత మాట్లాడాలి. దాని గురించి, సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి, రీసెర్చ్ చేసుకోవాలి, మేము మాట్లాడాలి. ఆయన అయితే ఇవాళ నాకు చాలా బిజీగా ఉందండి, నేను ఎక్కువ మాట్లాడలేను,
ఓ పాట పాడేసి వెళ్ళిపోతారు. ఓకే 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 అని అంటారు. అవును, ఓ పాట పాడేస్తాడు, చప్పట్లు కూర్చుకుంటే వెళ్ళిపోతారు. అవును, అవును, అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా సభలో ఏం మాట్లాడినా గాయకుడు ఒక పాట పాడేస్తే సరి. అవును, 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 కవర్ అయిపోతుంది అట్లా. అందుకని కొంతమంది బాగా పాడగలిగినా బయటికి వెళ్ళి పాడరు, అవును. బాత్రూంలో కూర్చొని పాడుతూ ఉంటారు. మీరు బాత్రూమ్ సింగరేనా? అది కూడా లేదా? అది కూడా లేదు. ఓకే, ఓకే, బాత్రూంలో నేను పాడితే నేనే పరిగెడతానేమో అనే ఫీలింగ్ నాకు. ఓకే, ఓకే. అంటే హీరోలు చాలా మంది కూడా పాటలు పాడతారు, బాగా పాడేవాళ్ళు పాడే చాలా మంది ఉన్నారు. అట్లా ఎప్పుడు మీరు మిమ్మల్ని ఎవరు అడగలేదు? ఏ డైరెక్టర్ అడగలేదు? పొరపాటు. వాయిస్ బాగుంటుంది కదా మీరు అసలు. రాఘవేంద్రరావు గారు ఒక మాట అనేవాడు, ఉమ్, మురళీమోహన్ ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్ పాట ఏ ట్యూన్ చేశారో ఆ ట్యూన్ ప్రకారం పాడతారు, ట్యూన్ ప్రకారం డ్యాన్స్ చేస్తారు. ఉమ్, మురళీమోహన్ మాత్రం ఎప్పుడు ఎవరిని అనుకరించడు, ఓకే, తన స్టైల్ తందే. ఓకే. తను అవును, 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 అంటే వేళకొనగా అనమాట. అవునవును, అవును, అప్పట్లో పాటలు రావు కాబట్టి పాటలు ఎప్పుడు పాడలా. అవునవును, డాన్స్ అనేది తెలియదు కాబట్టి డాన్స్ ఎప్పుడు చేయలే. అవునవును, అవును. అది బిగినింగ్లో అవి కొంచెం ఇబ్బంది పడ్డారు, తర్వాత సెట్ అవుతుంది. అవును. అంటే మీ ఏజ్ ఆల్మోస్ట్ 90 years దగ్గర దగ్గర. 90 కాదులే, 85. 86 85 ఇప్పుడు. రేపు జూన్కి 86 86 80. కంప్లీట్, అంటే కంప్లీట్ అయినాయి చెప్పాలి. అవునవును. ఇప్పుడు మామూలుగా ఊళ్ళల్లో మాట్లాడుకుంటే, ఇప్పుడు మా ఫాదర్ ఇలా మాట్లాడుకున్నా ఒక 70-80 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు కర్ర పట్టుకుని ఇట్లా వెళ్ళిపోవాలి, అలా అయిపోయిన వాళ్ళు. మీ హెల్త్ సీక్రెట్ ఏంటి అంటే? అంటే నెంబర్ 1 ఫ్యామిలీ జీన్స్. ఆ ఫాదర్ 96 సంవత్సరాలు బతికారు, మా మదర్ 100 years బతికారు. మీరు 100 years కన్ఫామ్, దాంట్లో రావట్లేదు. సో అలా అని చెప్పి జీన్స్ మంచి ఉన్నాయి కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టుగా తాగి తందనాలు అడి ఇది చేస్తే కంట్రోల్ కుదరదు. అందుకని సినిమా ఇండస్ట్రీకి వెళ్ళే ముందు నేను ఒక 4 షరతులు పెట్టుకున్నాను. మనకి పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాగకూడదు, పేకాట ఆడకూడదు, గుర్రం పందాలకు వెళ్ళకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఓకే. దానికి సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ మనం కూడదు. అలా కనుక ఉన్నామంటే మన లైఫ్ మనమే రూయిన్ చేసుకున్న వాళ్ళం అవుతాం. రేపు పొద్దున్న మా భార్య ఇలాంటి అన్ని చేసుకున్నాను ఏంటని మా బాధపడకూడదు. ఓకే. నా పిల్లలు ఇలాంటి తండ్రి దగ్గర పుట్టావేంటి మనం నాళ్ళు ఫీల్ అవ్వకూడదు అని అనుకున్నాను. అది తూచా తప్పకుండా 100% చేశాను. ఇప్పుడంటే ఈ 3-4 సంవత్సరాలుగా రిలాక్స్ అయ్యాం కాబట్టి మా గురువు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు సలహా తీసుకొని అప్పుడప్పుడు చిన్నదే చిన్న పార్టీలు, అది కూడా ఇంటి దగ్గర బాటిల్స్ అన్నీ ఉంటాయి కానీ ఇంట్లో కూడా ఎప్పుడు తాగదు. ఈ వయసు రీత్యా తీసుకోవాలనుకో డాక్టర్ సలహా ఇస్తారంట కదా? ఇస్తారు, అది కూడా చెప్పారు. నిజమేనా? అంటే అది నాగేశ్వరరావు గారు ఎక్కువ చెప్పారు, ఆయన దాని మీద రీసెర్చ్ చేస్తారు కదా. 60 ఏళ్ళు దాటిన తర్వాత మన నర్వ్స్ కొంచెం వీక్ అవుతాయి అయ్యా. ఓకే, ఓకే. వాటిని కొంచెం స్టెబిలైజ్ చేసి దాన్ని ఇది చేయటం కోసం మామూలు ఏది పడితే తాగేయటం, వాగటం, పడిపోవటం ఇట్లాంటివి తాగటం అంటే ఒక మెడిసిన్ లాగా. మంచి బ్రాండీ, అది కూడా ఎక్కడి నుంచైనా కోనియాక్ బ్రాండీ అని ఉంటుంది, ఇంగ్లాండ్ నుంచి కానీ ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళతో తెప్పించుకో. అది కూడా 1 పెగ్గు లేకపోతే 2 పెగ్గులు అంతే. ఓకే, ఓకే. ఆయన జీవితాంతం అదే మెయింటైన్ చేశారు. అంటే మీరు అజాత శత్రువు, అది అందరికీ తెలిసిందే. అయితే ఇంటర్నల్గా రూమర్స్ లాంటి ఏదైనా వచ్చి మీరు బాధపడ్డ సంఘటనలు ఏదన్నా అని అడిగితే ఏం చెప్తారు? ఏదైనా మెడ్రాస్లో ఉండవచ్చు, ఎందుకంటే మనకు తెలుగు ఇండస్ట్రీలో ఎల్లో జర్నలిజం అనేది లేదు. అవును. తర్వాత జర్నలిస్టులతో మన వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా ఫ్రెండ్లీగా ఉంటారు. అవును. మిగిలిన దగ్గర ఉండదు. బాంబే వచ్చేటప్పటికి ఎల్లో జర్నలిజం అనేది టూ మచ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే చాలామంది స్టార్స్ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ ఇండివిజువాలిటీని, వాళ్ళ గాసిప్స్ ఎక్కువ వస్తుంది. యాక్సెప్టెన్స్ 10 మందికి తెలియజేయడం కోసం ఇలాంటి అట్లో వాళ్ళే కావాలని రాయించుకుంటారు. అవును, అవును. తర్వాత మళ్ళీ తమిళనాడులో వచ్చింది ఇది. ఒకసారి ఒక తమిళ పత్రిక ఉంది దినతంతి అని, ఆ ఫేమస్ డైలీ పేపర్. అవును. దాంట్లో సినిమా సెక్షన్ కూడా ఉంటుంది. ఒకరోజు రాశాడు, ఆ టైంలో జయచిత్ర నేను చాలా సినిమాల్లో చేస్తాను. అవును, హిట్ పోయారు బాగా మీకు. వాళ్ళు ఏ స్టూడియోకి వెళ్ళినా మేమిద్దరమే కనపడతా ఉండేవాడు. వాడు ఆ దినతంతిలో ఫస్ట్ పేజ్లో సెకండ్ మెయిన్ హెడ్డింగ్లో మా ఇద్దరు పెళ్ళి అని రాశాడు. తొందరలో పెళ్లి చేసుకోబోతారు. అప్పుడు పెళ్ళి అయిపోయింది మీకు? పెళ్ళి అయిపోయింది, పిల్లలు అందరూ ఉన్నారు. నేను ఆ రోజు స్టూడియోకి వెళ్ళేటప్పటికి అందరూ ఎవరిదా మురళీమోహన్ అని ఆ తమిళ వాళ్ళందరూ లైట్ బాయ్స్ అని నన్ను చూపిస్తారు. ఏంటి ఎలా చూపిస్తారు ఏంటన్నా మనకేం తెలియని వెళ్ళిపోయాను. ఓకే. మేకప్ వేసుకుంటుంటే ఎవరో వచ్చి చెప్పారు, వాళ్ళు దినతంతి పేపర్లో తమిళ పేపర్లో వచ్చింది, మీరు ఇద్దరు పెళ్లి చేసుకోబోతారు. చేశాను, నేను చేసుకుంటాం ఏంటి, నాకు పెళ్ళి అయింది, పిల్లలు కూడా ఉన్నారు, ఎవడెవడు రాసింది అది అని అన్నాను. దాన్ని కూడా లైట్గా తీసుకొని లోపల షూటింగ్లోకి వెళ్ళిపోయి. ఓకే. 11 గంటలకి అట్లూరు పూర్ణచంద్రరావు గారు ఫోన్ చేశారు, నా ఫస్ట్ ప్రొడ్యూసర్. బాబు ఎక్కడున్నావు అన్నాడు. సార్ వాహిని స్టూడియోలో ఉన్నానండి.
సార్ నేను వస్తున్నాను అక్కడికి, నీతో కొంచెం మాట్లాడాలని. సార్ సాయంత్రం షూటింగ్ అయ్యాక నేనే వస్తాను సార్, ఇంటికి మీరు రావటం ఎందుకన్నా. లేదు పని ఉంది నాకు, వస్తున్నాను. అప్పుడు అనుమానం వచ్చింది, ఏంటిది ఈయన కూడా ఈ తమిళ పేపర్ చదివి ఉంటాడా అని. 11ంటికి వచ్చారు ఆయన. సరే మేకప్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడదామని అని మళ్ళీ అందుబాటులో బాగోదా. అవును, ఆ టాపిక్ తీస్తే ఏమనలేము. సరే లోపలికి వెళ్ళిన తర్వాత, బాబు నీ గురించి నాకు తెలుసు, కానీ నువ్వు ఏదైనా పొరపాటు చేస్తున్నావేమో అని అనుమానం వచ్చి నిన్ను ఒకసారి హెచ్చరిద్దామని వచ్చాను, అలాంటి పనులు మాత్రం చేయకూడదు సార్. మీరు తల ఉంచుకునే పని కానీ, లేకపోతే మావిడి తల ఉంచుకునే పని కానీ, మా పిల్లలు తల ఉంచుకునే పని కానీ నేను ఎప్పుడు చేయను సార్. సూపర్. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను, అవన్నీ నమ్మొద్దండి నేను అని. అప్పుడు విజయబాబు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయి చాలా కోపం వచ్చేసింది. షూటింగ్ అవగానే ఆయన దగ్గరికి వెళ్ళి, అర్జెంట్ కార్డు ఎవడో రాశాడు, పరువు నష్టం దావా వేద్దాం వాడి మీద అన్న. ఇవన్నీ మామూలు ఇక్కడ ఇండస్ట్రీలో అవన్నీ పట్టించుకోకూడదు. ఏంటి పట్టించుకోకూడదు? ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన తర్వాత నేను నూరు కూర్చుంటే అందరూ నిజమే అనుకుంటారు. అంతే కదా, అందరి దగ్గరికి వెళ్ళి మనం చెప్పలేం కదా. అవును అంటే అట్లా కదలే, ముందు ఒక మంచి లాయర్ చూసి నేను చెప్తాను, లాయర్తో నోటీస్ పెట్టాలి అని నోటీస్ ఇచ్చారు. దింతది. ఓకే. వాడు మర్నాడు పరిగెత్తుకు వచ్చాడు. ఓకే. ఇట్లా మాకు రాంగ్ న్యూస్ వచ్చిందండి, పొరపాటున అయింది, సారీ అండి, వెరీ సారీ. వేసారా మళ్ళీ అది? అది మళ్ళీ అదే అడిగాం. మీరు మరి ఏ పేపర్లో వేసారో అదే పేపర్లో వేయండి అన్న. అలాగేనండి అన్నారు. మర్నాడు పేపర్ ఎత్తికితే, అంటే నాకు తమిళ రాదు, లోపల 3వ పేజీలో సింగిల్ కాలంలో రాశాడు. ఈ మెయిన్ హెడ్డింగ్ ఏమో సెకండ్ మెయిన్ హెడ్డింగ్ ఫ్రంట్ పేజీలో వేసాడు. లోపల అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక నెల రోజులు అయిన తర్వాత, అప్పుడు షూటింగ్లకి ఎక్కువ మెడ్రాస్ నుంచే వచ్చేవాళ్ళం కదా, అప్పుడు ఇండస్ట్రీ షిఫ్ట్ కాదు. ఆ రోజు మార్నింగ్ ఫ్లైట్లో దాసర్ గారు ఒక సినిమాకి నాగేశ్వరరావు కథ చెప్పడానికి వస్తారు, నేనేం వడ్డీ రమేష్ గారి సినిమాలో యాక్ట్ చేయడానికి వస్తాను, జయచిత్ర ఏదో సినిమాలో యాక్ట్ చేయడానికి వస్తాను. అందరూ ఒకటే ఫ్లైట్, ముగ్గురు ఒకే చోట కూర్చొని ఫ్లైట్లో ఎక్కాము. వాళ్ళు మళ్ళీ పేపర్లో, ఆ రోజు ఈవినింగ్ పేపర్లో, ఆ రోజున మేము రాసింది నిజం, ఇవాళ రోజున వాళ్ళు ముగ్గురు కలిపి దాసర్ గారి దర్శక ఇదిలో పర్యవేక్షణలో వాళ్ళిద్దరు పెళ్లి హైదరాబాద్లో చేసుకుంటారు. సరే అప్పటికి ఇట్లాంటి చిన్న చాలా అలవాటు అయిపోయింది మీకు, నవ్వుకొని ఇట్లాగే నవ్వుకొని. అప్పుడు జయచిత్ర గారు ఏమన్నారు సార్ అప్పుడు ఇట్లా వచ్చిన? ఆవిడ కూడా అంది, అదేంటండి మన మీద రావటం ఏంటండి. నేను ఎప్పుడు ఆవిడ కూడా ఏమండి అని పిలిచాను తప్ప. ఓకే. ఇప్పుడు జనరల్గా హీరోయిన్ అనేప్పుడు కావాలి క్లోజ్గా ఉండదు. తర్వాత యాక్ట్ చేసేటప్పుడు ప్రేమికులుగా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ యాక్ట్ చేసేటప్పుడు ఆత్మీయత చూపించాలి. నటనే అది. నటనే ఆత్మీయత చూపించాలి. భార్య అంటే భార్యని ఎలా హక్ చేసుకోవాలి, తన కష్టం వచ్చినప్పుడు అట్లా హక్ చేసుకుని ఎలా మాట్లాడుకోవాలి, కనెక్ట్ అయితే అవి వేరేగా అది ఆ షార్ట్ వరకే. షార్ట్ అయిన తర్వాత ఆవిడ ఇల్లు అక్కడ కూర్చునేది, నేను ఇటు కూర్చునేవాడిని. ఏమండి అని మాట ఇప్పటికీ కూడా ఏమండి అని అంటారు. ఒక జయసుధనే నువ్వు అంటారు. రియల్గా ఎన్నో సినిమాల్లో మేము ఇద్దరం కలిసి చేసాం, కానీ రియల్ లైఫ్లో ఆ అమ్మాయి మా చెల్లెలు. ఐ ఫీల్ హియర్ యాజ్ మై సిస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలుసుకో పేరు పెట్టినందుకు నిజంగా మెయిన్లో ఫిక్స్ చేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా తెలియని విషయాలు నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా పొరపాట్లు కానీ తొందరపాట్లు కానీ ఏమన్నా ఉంటే క్షమించండి. మీ ఆశీస్సులు మాత్రం మాకు ఎప్పటికి కావాలి. మరి ఇవాళ మొదలుపెట్టిన తెలుసుకోండి అన్న ఈ కార్యక్రమం బాగా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సురేష్ కొండేటి గారు కూడా సూర్యుడికి చంద్రుడికి గ్రహణం పట్టిన తర్వాత, ఆ గ్రహణం దాటిన తర్వాత ఎంత దేదీప్యమానంగా ఎదుగుతారో, ఆయనకు కూడా ఒక చిన్న గ్రహణం పట్టింది. ఆ గ్రహణం విడిపోయింది. ఇప్పుడు ఆయన కూడా బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్. సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.